చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ డబ్బా నువ్వు, నా డబ్బా నేను కొట్టుకుందాం అనుకో, కొట్టుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. సెల్ఫ్ డబ్బా అవుతుంది. పద పద ముందు ఇంటర్వ్యూకి వెళ్దాం. జబర్దస్త్ అనే ఒక అంతఃపురం ఒక యువరాణి ఎంటర్ అయింది అనమాట. డైలాగులతో మైమర్పించి మీ అందరినీ ఆనందింపజేస్తుంది. ఉద్యానవనంలో వాళ్ళు చేరలేదు, అడ్జస్ట్ అవ్వండి పాపం. సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయని చెప్పి విన్నాను. మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అలా పర్సనల్గానే సత్య, లేకపోతే ఫిజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి? ఎంతోమంది అంటే నేను అడిగే క్వశ్చన్కి కారం కొట్టేసి టక్కలు లేచి వెళ్ళిపోతారు. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? బట్ ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. జబర్దస్త్ సత్యానాల కామెడీ స్టార్ సత్యానాల ఇప్పుడు ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీని అందరికి. వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీరు రిలేషన్లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని. నిజం చెప్తున్నా, తవ్వగానే మాకు రూమ్లో ఉంటుంది అనమాట ఆయన. ఇంకా ఒక మాట అన్నావు, నేను జబర్దస్త్ సత్య అంటేనే ఇష్టపడతాను, నేను అక్కడ బాగా మిస్ అవుతున్నాను, నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరూ గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని. సో ఇవన్నీ మైండ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రావు కదా, ఏంటి గట్టి రీజన్ ఏంటి బయటికి రావడానికి? మరి ఆయన వచ్చేయడం వల్ల వచ్చామని. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా రకరకాలుగా ఆ షో మీద ఆరోపణలు చేశారు ఈ మధ్యకాలంలో. బిఫోర్ చూసుకుంటే ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏమని చెప్తావు అసలుకి? ఎన్నో వస్తున్నాయి, నేను వీటిని నేను తక్కువ చేసి మాట్లాడలే. సుధీర్ అండ్ అనసూయ ఎందుకు వచ్చారంటే రీజన్ ఏం చెప్తావు? నేను సేఫ్ అవ్వడానికి నేను ఆన్సర్ చెప్పట్లేదు, మొక్క మీద చెప్తాను, నేను క్లారిటీగా ఉంటా. బట్ మనం కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అలా వచ్చిపోయే క్యారెక్టర్స్ కానీ వెనక నిలబడే క్యారెక్టర్స్ కానీ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఈ లైఫ్లో జరిగింది కదా, నేను కొన్ని సినిమాలో చూశాను నిన్ను. ఎంతసేపు వాళ్ళకి రావడం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఈ ఆఫీస్కి ఫోటోలు పట్టుకుని తిరిగా నేను, బావా ఒకసారి రావా, వాయిస్కి వెళ్ళా వీడియో కదా. ఆశ దేశ చెప్పేస్తారు మరి. ఇదేనా జబర్దస్త్లో కామెడీ చేసేది? మేము కూడా ఇక్కడ కూర్చొని కామెడీ చేయగలం. అబ్బా ఓకే. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 2013 ఐ థింక్ జబర్దస్త్ అనే ఒక అంతఃపురం అనమాట. అంతఃపురంలో చాలామంది చెలికెత్తులు ఉండేవాళ్ళు. బట్ ఆ చెలికెత్తులు అందరినీ కాదని 2014 ఐ థింక్ జనవరి ఆర్ ఫిబ్రవరి ఒక యువరాణి ఎంటర్ అయింది అనమాట. ఆ యువరాణి ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్లో చెలికత్తెల్ని అలా ఇలా 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 ఆటాడిచ్చి మళ్ళీ ఒక్కసారిగా దూరం అయిపోయారు. మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత చెలికత్తెలకి ఏమాత్రం తగ్గిపోదు ఈ యువరాణి వచ్చిందంటే చెలికత్తెలు అందరూ కూడా సైలెంట్ అనేలా యాక్ట్ చేశారనమాట. ఎక్స్ప్రెషన్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, డ్యాన్స్లో కానీ తనకు తానే సాటి అనిపించుకుంది. సో ఇప్పటికీ అర్థమై ఉంటుంది, షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ సత్యశ్రీ విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ సత్యశ్రీ. హలో, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. సో నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. యా, ఈరోజు సెట్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది. యాక్చువల్లీ నాకు సెట్ అయితే నాకు చాలా హ్యాపీ అంటే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది రాగానే. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. ఈ లైట్స్ అంతా కూడా అంటే నాకు ఇలాంటి అంబిషన్ అంటే చాలా 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 ఇష్టం. ఓకే, సో మిమ్మల్ని చూడగానే ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎలా చెప్పాలి, సత్యశ్రీ అంటే మా అందరికీ చంద్ర స్కిట్లో చీర కట్టుకొని ఒక పెద్ద ఆంటీలాగా ఏదో గయ్యాలి సూర్యకాంతంలాగా కనిపించేవాళ్ళు. ఆమెను మైమర్పించేలా చేసేవాళ్ళు యాక్టింగ్ కూడా. అలాంటిది ఇలా సత్య ఒక్కసారిగా టీ షర్ట్లో జీన్స్లో కనపడగానే నా ఒరిజినల్ ఇలాగే కదా, అంటే ఒక్కసారిగా నేను కూడా ఫ్లాట్ అయిపోయా.
థ్యాంక్ యూ. ఒరిజినల్గా అంటే అక్కడ స్కిట్ కాబట్టి శారీస్లో అలా గెటప్లో ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాము. బట్ ఒరిజినల్గా ఇలాగే ఉంటాం కాబట్టి ఇలాగే వచ్చాను అనమాట. ఓకే. సారీ. సో బేసికల్గా ఫస్ట్ రాగానే ఫస్ట్ నేను మిమ్మల్ని చూడటం ఇది ఎక్కడ కమెడియన్ ఫేస్ కనిపించలే నాకు, ఒక హీరోయిన్ లా కనిపించారు. సత్య వచ్చే అమ్మ వద్దొద్దు వచ్చే కిందకి వచ్చే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అంటే చాలామంది అదే అంటూ ఉంటారు, మీది కామెడీ ఫేస్ కాదండి, ఏదో చార్మ్ ఉంటుంది మీ ఫేస్లో అని చెప్పి. సో ఏమో మేబీ నాకు అక్కడ సక్సెస్ దొరికింది. సక్సెస్ మీన్స్ ఒక ప్లాట్ఫామ్, నాకు యాక్టింగ్ స్కోప్ అక్కడ దొరికిందనమాట. ఏదైనా యాక్టింగ్లో ఒక భాగమే, కామెడీ కానీ సీరియస్నెస్ కానీ ఆర్ ఎమోషనల్ కానీ ఏదైనా కూడా ఒక యాక్టింగ్లో ఒక భాగం కాబట్టి దాన్ని నేను తీసుకొని నాకు కామెడీ రోల్ వచ్చింది, నేనేంటని ప్రూవ్ చేసుకున్నా. సో ఆన్ స్క్రీన్ సత్య అంటే మా అందరికీ తెలుసు, ఎందుకంటే దాదాపు 400 నుంచి 500 ఎపిసోడ్స్ అవ్వలేలుగా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. బట్ ఆఫ్ స్క్రీన్ సత్య అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే బికాజ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఎవర్ గ్రీన్ ఇంటర్వ్యూ అవ్వాలని అందరి కోరిక, నా కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చి అక్కడ కూర్చున్నందుకు సో ఐ హ్యావ్ టు గివ్ 100%. థ్యాంక్ యూ. బికాజ్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చామంటే మనకంటూ ఒకటి ప్రూవ్ చేసుకున్నాక ఇద్దాము, ఏంటి అనేది తెలియకుండా ఇప్పుడు వచ్చేసి కూర్చొని నేను ఇది అని అంటే అది కాదు. జనాల్లోకి నేను వెళ్ళా, నా గురించి తెలుసుకోవాలని జనాలకు ఉంటుంది కదా, సో అది నేను ప్రూవ్ చేసుకోవాలి జనాలకి. ఇంకా నేను ఇలా మాట్లాడడం ద్వారా ఇంకా దగ్గర అవ్వచ్చు, అందుకని చెప్పే నేను ఇంకా మీరు కాల్ చేయగానే ఓకే, ఇంకా మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, ఎంతో గొప్ప వాళ్ళు కూర్చున్న ఈ సీట్లో నేను కూర్చున్నాను, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే. యా, కాసేపు ఆన్ స్క్రీన్ సత్యాన్ని పక్కన పెట్టేద్దాం, ఒక 10 minutes ఆఫ్ స్క్రీన్ సత్యకి వద్దాం. ఓకే. అసలుకి మా సత్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలుకి ఫ్యామిలీ ఏంటి, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? సో నా బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ అని కాదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నా సొంత ఊరు తణుకు, అక్కడే చదివాను, పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే, డిగ్రీ కంప్లీట్ చేశాను అక్కడే. యాక్చువల్లీ 10th అవ్వగానే నేను వచ్చేసా ఇండస్ట్రీలోకి. సో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను అని అంటే, మా మదర్ ఆర్టిస్ట్ కాబట్టి. సో పెద్దరాయిలో చేశారు కదా అమ్మ? ఎగ్జాక్ట్లీ, పెద్దరాయిలో బ్రహ్మానందం గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో చాలా మూవీస్ చేసేవారు, అంటే పెళ్లి కాక ముందు. అది ఆఫ్టర్ మ్యారేజ్ 10 years తర్వాత గ్యాప్ వచ్చింది కొంచెం. ఇంకా అమ్మకి ఏంటి ఫైనాన్షియల్గా చూద్దాం ఇంకా అని చెప్పి అమ్మ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది ఇండస్ట్రీలో. సో సరే, నాకు కూడా నాలో ఫస్ట్ ఆర్టిస్ట్ని గుర్తించింది ఎవరు అని అంటే మా మదర్. ఓకే. అంటే ఏమో అమ్మాయిని చేపిస్తే బాగుంటుందేమో అనిపించి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే తెలుసు కదా, మనం అసలే ఊరికే కూర్చోము, కాలేజెస్లోను స్కూల్స్లోను కల్చరల్ యాక్టివిటీస్లో సింగింగ్ కానీ లైక్ డ్యాన్సింగ్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. సో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చింది అమ్మ. ఫస్ట్ దీనంతటికి పునాది ఎక్కడ వేశారంటే అమ్మమ్మ. ఓకే. అమ్మమ్మ కూడా ఆర్టిస్టా? అమ్మమ్మ ఆర్టిస్ట్ కాదు, పాలిటిక్స్లో టచ్ ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ తెలుసు. అమ్మమ్మ మోహన్ బాబు గారి మూవీస్ కానీ, అమ్మకి పెద్దరాయుడు అండ్ మోహన్ బాబు గారి మూవీస్ ఇంకా చాలా, అప్పట్లో అమ్మమ్మని అడిగేవారు అనమాట అమ్మ కోసం. సో అమ్మమ్మ యాక్సెప్ట్ చేసి చేయించింది. ఇంకా తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట అమ్మది, అందుకని కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఓకే. అమ్మది లవ్ మ్యారేజ్. ఓ సూపర్. ఆ రోజుల్లోనే అమ్మ అసలు ఒక రేంజ్లో క్యూట్ కపుల్ మా మమ్మీ డాడీ అనమాట. అవునా? బాగా. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్, మమ్మీనా డాడీనా? యాక్చువల్లీ మమ్మీయే ప్రపోజ్ చేసింది. డాడీ అంత అందంగా ఉంటారు అయితే? డాడీ అప్పట్లో బాగా హ్యాండ్సమ్ అనమాట. సో అమ్మ ప్రపోజ్ చేసింది అండ్ డాడీ కూడా ఓకే యాక్సెప్ట్ చేశారు. అలా అలా కొంచెం అవుతాయి కదా, డిషం ఓకే అయ్యి పెళ్లి చేసుకుంటారు అనమాట. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏం చేయరు, వర్క్ ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు మాతో. ఇప్పుడు అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవారు అనమాట. సో ఇప్పుడైతే ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఎందుకు సత్య వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చోవచ్చు. నేను అదే చెప్పా, చేతి నిండా షూట్లు, బ్యాగ్ నిండా డబ్బులు దేవుడు ఇచ్చింది అనమాట. నేనేమనుకుంటా అంటే ఓకే, ఇదే పొజిషన్లో ఒక అబ్బాయి ఉంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేట్గా అయినా తీసుకుంటాడు వాడు. నేను ఒక అమ్మాయి ఉండి నేను త్వరగా తీసుకున్నాను. నేను వాళ్ళని కూర్చోబెట్టి నేను చూసుకోవాలని డిసైడ్ అయ్యా. సో మీరేం వర్క్ చేయకండి, సో నేను చూసుకుంటానని చెప్పి అమ్మ కూడా ఇప్పుడు ఆర్యా 2
ఇంకా ఇష్క్ చాలా మూవీస్ చేశారు అల్లరి నరేష్ గారితో, ఎముడికి మొగుడు. ఓకే. తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేను వచ్చా. సో తను నా కోసం తన కెరియర్ని వదిలేసుకుంది అనమాట నన్ను చూసుకోవడంలో. ఓకే. నువ్వు చెయ్యమ్మా, నీకు సపోర్ట్ నేను ఉంటాను, నిన్ను చూసుకోవడమే నాకు ఆనందం అని చెప్పింది. ఓకే అమ్మ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికైనా చెయ్యి అని చెప్తాను. బట్ నా సక్సెస్లో తన సక్సెస్. అమ్మ కూడా నీకన్నా చాలా అందంగా ఉన్నారు. అవును. చాలా కలర్ తెలుసా మమ్మీ? అవును, మిల్క్ అనమాట. సో నాకు ఎందుకు రాలేదు అనుకుంటా కలర్. అంటే ఇప్పుడు మేకప్ అలానే కాదు, అంటే ఫెయిర్ అమెరికా వాళ్ళు ఉంటారు కదా, సో అలా ఉంటుంది అమ్మ. ఎండలోకి వెళ్ళినా జస్ట్ 2 minutes కంటే ఉండలేదు తను. గాజు బొమ్మ అంటారు కదా, అలాగనమాట. ఓకే. సో చాలా చిన్నప్పుడు అమ్మమ్మ బాగా చూసుకునేవారు అనమాట. సిబ్లింగ్స్ అంతా ఏం లేరా సత్య నీకు? ఉంది మా కోతి ఉంది. చెల్లియా? తను ఏం చేస్తుంది? తనకి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చింది, రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఈ ఫీల్డ్తో సంబంధం లేదు. వచ్చి ఒక 10 minutes ఉండమన్నా కూడా షూట్లో ఉండదు. తనకి అన్నీ వచ్చు, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నీ డ్యాన్స్ కానీ సింగర్ అంతా ఉంటాయి, మల్టీ టాలెంటెడ్. బట్ ఇండస్ట్రీలోకి రాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఓకే. సో ఓకే, తనకి ఇష్టం జాబ్ చేయాలి, తను యూఎస్ వెళ్ళాలి, అలా కోరిక అలా ఉందన్నమాట. ఓకే దెన్ ఓన్లీ అమ్మది నీకు వచ్చేసింది, నాంది చెల్లికి వచ్చేసింది. అవును, ఎవరు ఇద్దరు అలానే ఉంటే కష్టం మళ్ళీ. అవును, కొట్లాడుకుంటాం మళ్ళీ. నాకు నీకు నువ్వు ఆ షూట్ చేయి, నేను ఈ షూట్ చేస్తాను, నువ్వు అది ఒప్పుకోకు, నేను ఇది ఒప్పుకుంటాను. ఇప్పటికే మామూలుగానే కొట్టుకోవట్లేదు. ఓకే. అమ్మమ్మ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, సో నేను విన్నది ఏంటంటే సత్య పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కొన్ని కోట్లకి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి విన్నాను. నిజమేనా అది, లేకపోతే అది కూడా లేదు? కోట్లకి అనేది లేదు, కానీ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అమ్మమ్మే నాతో పాటు షూట్స్ కూడా అమ్మమ్మే తిరిగేది. అమ్మ అంటే ఏదైనా కూడా టాలెంట్ వల్లే వస్తుంది కదబ్బా. డెఫినెట్లీ. ఇప్పుడు అమ్మ చేసిందంటే అమ్మకి టాలెంట్ ఉండడం వల్ల వచ్చింది. నేను నా టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు. ఎవరో చెప్పారు అని చెప్పి నాకు అవకాశాలు అనేవి ఇవ్వరు కదా. ఇచ్చిన 1 or 2 అంతే ఇనిషియల్గా, అంతే ఫ్రెండ్గా మాట్లాడుకోవాలి అంతే. సో అమ్మమ్మ ఏంటంటే అలా పాలిటిక్స్ నుంచి వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అలాగా అడిగి ఓకే దెన్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చేశారనమాట అంతే. సో ఏదైనా కూడా టాలెంట్ లేనిదే రాదు. ఓకే. అంటే నేను కష్టపడ్డాను, ఈజీగా అనేది ఏది రాలేదు. ఎన్నో ఆఫీసులకి తిరిగాను, ఎంతోమంది అంటే తెలిసిందే కదా, ఏంటి నువ్వు యాక్టింగ్ చేస్తావా, నీకు యాక్టింగ్ వచ్చా, అసలు ఈ ముఖం పెట్టుకుని చేస్తావా అని అనేవారు అనమాట. అంటే ఎందుకలా? అంటే యువర్ లుకింగ్ లైక్ ఏంజెల్, కొంచెం బాగున్నారు. అంటే అప్పట్లో ఏంటి, చిన్నప్పుడు కొంచెం ఇంకా చిన్నగా ఉంటా కదా, ఇంకా చబ్బీ ఫేస్ అది, ఇంకా టీనేజ్లో ఎలా ఉంటుంది, పింపుల్స్ వచ్చేసి ఉండేవి అనమాట. ఇప్పుడైతే కొంచెం తగ్గాయి. బట్ అప్పట్లో చాలామంది అలాగే, నేను ఇంకేం చేస్తాను నా ఓన్ దాంట్లో, నేనేం మేకప్ వేసుకుని నేనేం వెళ్ళాను కదా ఎక్కడికి కూడా, అయినా కూడా ఫేస్ చూసి నీకేం యాక్టింగ్ వచ్చు అని చెప్పి చాలా ముఖం మీదే. అదన్నిటినీ నేను ఒక రాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని ఒక రాళ్ళలాగా అనుకుని అలా స్టెప్ మొత్తం కూర్చుకొని, ఇప్పుడు నేను దాన్ని నెగిటివ్గా తీసుకోలే. ఓకే, నాకు వచ్చిన నేను చూపించాలి వాళ్ళకి, ఏమంటారు, ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట. అందుకనే అలా పర్సనల్గానే సత్య, లేకపోతే ఫిజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? లేదు, దేవుడి దయ వల్ల అది లేదు ఫిజికల్గా. ఎందుకంటే నేను చెప్తున్నా అమ్మాయిలకి చాలా కామన్ పాపం ఇండస్ట్రీలో. అవును, కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. దేవుడి దయ వల్ల ఫిజికల్గా నాకు ఎప్పుడూ ఏది ఎదురవ్వలేదు. బికాజ్ నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ఉంది కాబట్టి, పొలిటీషియన్స్ అవన్నీ తెలుసు కాబట్టే ఓకే దెన్ ఈ అమ్మాయికి ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప, ఎప్పుడు కూడా అలాంటి హెరాస్మెంట్ నాకు ఎప్పుడు జరగలేదు. పొలిటికల్ అంటే ఏ గన్ ఎప్పుడు పేలుతో చెప్పలేము, ఏ బాంబు ఎక్కడేస్తారో చెప్పలేము, ఎందుకు అనుకున్నారేమో ఏమో తెలీదు. బట్ దేవుడి వల్ల అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. ఇక్కడ ఐటమ్ బాంబు లాగా ఉంది అనుకుంటే అక్కడ ఆటం బాంబు వేయించుకోవాలి, అవసరమా? సో అదే మేబీ భయపడి ఉంటారేమో. బేసికల్గా నువ్వు భయపించే రకమా, భయపడే రకమా? నేను భయపెట్టే రకం. అది భయపడను నేను, అది అస్సలు. అవునా, ఏం చేస్తావు, ఓకే దెన్ పదా
కొట్లాడుకుందాం, తాడో పేడో తెలుసుకుందాం, నువ్వైనా చావాలి నేనైనా చావాలి అంతే. అంతే. ఎందుకు అది భయపడితే ఇంకా భయపడతారు. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అనేవారు ప్రతి ఒక్కరూ చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అలా ఉండాలి కూడా, బికాస్ నడవదు ఇక్కడ. ఎందుకంటే అమ్మ జనరేషన్ వరకు ఓకే, తర్వాత జనరేషన్ కొంచెం ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు నేను విలేజ్లోనే అంటే నేను మా ఊర్లోనే చూస్తున్నాను అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా అంటే వాళ్ళకున్న ఇది కూడా అరే ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకి లేదా అని అనిపిస్తుంది. అంటే ధైర్యం, వాళ్ళకు ఉండే ధైర్యం. ఎవరైనా కూడా నేను అనుకున్నా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఊరు వెళ్ళినా మీట్ అవుతాం కదా, హ్యాండ్ బ్యాగ్లో చాక్ తీసుకొచ్చింది, కారం పౌడర్ తీసుకొచ్చింది. ఎందుకు అన్న, ఏ టైంలో ఏది వస్తుందో మనకు తెలియదు, మనం సేఫ్టీగా ఉండాలి, భయపడితే అవ్వదు కదా అని అంది. నిజమే అనుకున్నా. తర్వాత నుంచి క్యారీ చేసావా ఏమన్నా? నేను క్యారీ అంటే కార్లో ఉంటుంది, ఇక్కడికైతే తేలేదు కదా? తేలేదు. నేను అడిగే క్వశ్చన్లకి కారం కొట్టేసి టక్కలు లేచి వెళ్ళిపోతారు. ఏంటి క్వశ్చన్? ఏంటి ఏమన్నా? లేదు, ఎందుకంటే నీకు గురించి అంటే నీ గురించి తెలుసు కాబట్టి నో, ఎలాంటివి అడుగుతాము అన్నీ బాగా తెలుసు కాబట్టి. ఓకే, ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక రెడీగా ఉంటుంది అనమాట. మొన్న కూడా ఏదో షోకి అదే అనుకున్నా, ఏదో షూట్ లొకేషన్కి వెళ్తే మా మదర్ ఇలా పెట్టుకోమన్న హ్యాండ్ బ్యాగ్లో యాక్చువల్లీ ఏదో తీస్తున్నాను, పడింది అనమాట కత్తి. అది కొత్త కత్తి. ఇంకా ఎవరిని కట్ చేయాలా అంటే వాళ్ళు ఏదో అడిగారు, ఫ్రూట్స్ కట్ చేయడానికి నైఫ్ ఎతుకుతున్నారు, ఉండండి నేను ఇస్తున్నానని చెప్పి బ్యాగ్లో తీసిస్తే, ఏంది బ్యాగ్లో తీసిస్తున్నావు పిచ్చానంటే, లేదు మా సేఫ్టీ అని చెప్పా. ఓకే, ఇప్పుడున్న పొజిషన్ అలాగే అయిపోయింది అబ్బా, అంతే తప్పట్లేదు, ఉండాలి సేఫ్టీగా ఉండాలి ఏదో ఒకటి. అలా అని చెప్పి ఎవరిని పడతాను. లేదు, ఆ బ్యాచ్ అయితే కాదు. లేదు, ఆ బ్యాచ్. ఏం చదువుకున్నావు సత్య? నేను బీఎస్సీ కంప్లీటెడ్. ఓకే, అక్కడే ఊర్లోనే. నా ఎడ్యుకేషన్ అంతా ఎలా అయిపోయింది, 10th వరకు బాగానే చదివా, కాలేజ్ అంతా కూడా ఇక్కడ ఉండి మొత్తం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మనకు, ఆన్లైన్ నాకు అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఫోన్లో వాళ్ళు పంపించడం, నేనేమో నోట్బుక్లో రాసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం. ఓకే, అంతే. సూపర్. బాగా సపోర్ట్ చేశారు మా కాలేజ్ వాళ్ళు కానీ మా టీచర్స్ అందరూ కూడా. వాళ్ళు ఇప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, అంటే మా స్టూడెంట్. ఈవెన్ కాలేజ్లో కూడా లెక్చరర్స్ అందరూ నన్ను చూపించి, మన కాలేజ్లో చదివిన అమ్మాయి ఇప్పుడు వెళ్ళి జబర్దస్త్లో ఇలా ఇండస్ట్రీలో చేస్తోంది, సో ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అందరూ అని చెప్తున్నారంట. ఓ సూపర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? ఇంత అందంగా ఉంటావు కదా. వచ్చాయి, బట్ ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. సో అప్పట్లో వచ్చాయి కానీ ఎప్పుడు ఎస్ చెప్పలేదు ఎవరికి కూడా. అంటే ఎవరు దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడానికి దూరం నుంచి రోజు చేస్తారా? చేయి కట్ అయిపోద్దేమో అని భయమేస్తుంది వాళ్ళకి. దూరం నుంచి అందరు చెప్తారనమాట, అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు, తెలిసిందే కదా మన కోసం, నువ్వు అంటే డాడీ వాళ్ళు ఒప్పుకోరు, అమ్మమ్మ అసలు. సో వాళ్ళు నా ఫ్యామిలీ గురించి తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే, బట్ ఎవరో ఒకళ్ళు అయితే మనకు కనెక్ట్ అయి ఉంటారు కదా, ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, వీడికి యాక్సెప్ట్ చేద్దాం, వీడు మనకు కరెక్ట్ లైఫ్లో అనిపించినాడు ఎవరు లేడా? ఎవరు లేరు. అంతా చెప్పా కదా, 10th ఇవ్వగానే ఇక్కడికి వచ్చేసి ఉంటే అక్కడ నాకు నేను వెళ్ళినప్పుడే ఎవరైనా చూసేవారు, వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు కూడా ఎవరు చేసేవారు కాదు. ఒక్కరు చేశారు, వాళ్ళకి అయిపోయింది పెళ్ళి. అయిపోయింది పెళ్ళి కాదు, మా బాబాయ్ వాళ్ళతో అయిపోయింది పెళ్ళి. భర్త పూజ మామూలు కాదు. ఓకే, ఒకరికి అంటే వచ్చి వద్దు మనకు సెట్ కాదు, నేను చెప్పా, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు వేరే అమ్మాయిని చూసుకో, ఇంత బాగున్నావు, ఓకే వద్దు మనకి అని అంటే, లేదు 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 అన్న. ఒకరోజు మా డాడీ చూశారనమాట, తర్వాత రోజు నుంచి వాడు కట్లతో కనిపించాడు. సినిమా స్టోరీలో ఉంది కానీ ఇది ఇస్ ట్రూ అనమాట. కనిపించి సారీ సత్య అన్నాడు. ఏమైందంటే ఇలా అయ్యింది అని అంటే, మా డాడీ నేను అడిగా, అవును మేము కొట్టించాము ఏంటి అని. అమ్మో ఇంకెవ్వరు నా జోలికి రాలేదన్నమాట అప్పటి నుంచి. అంటే అది పల్లెటూరు కాబట్టి ఓకే, సిటీలో చాలా మంది ఉంటారు కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు అబ్బా, ఎందుకు చేయలేదు అదే నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అవుతున్నా కదా, నాకే పెళ్ళి అయిపోయింది చేద్దాం అంటే, మా కెమెరామాన్ పెళ్ళి అయిపోయింది. ఎవరు లేరా బాబు నాకు ప్రపోజ్ చేసేవాళ్ళు? స్వయంవరం పెడదాం, ఓకే నెక్స్ట్ ఇదే ఇక్కడే కూర్చుంటాను, మిడిల్లో వేయండి సీట్, మొత్తం ఆఫీస్ మొత్తం అంతా ఇంకా అబ్బాయిలే ఉంటారు అనమాట. సత్య కోసం వచ్చాం, సత్య కోసం సత్యశ్రీకి దండోరా.
స్వయంవరం అని కూర్చుంటా నేను. బట్ బేసికలీ నీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్డ్ మ్యారేజా? యాక్చువల్లీ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు అస్సలకి. నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. కొన్ని సిచ్యువేషన్స్ చూశాను రియల్ లైఫ్లో అంటే నా ఫ్రెండ్స్, అది కరెక్ట్ కాదనిపించింది. అంటే ఒక అమ్మాయికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని తొక్కేసి పెళ్ళి చేసేస్తే అది పాపం తాళి కట్టించుకున్నప్పుడు కూడా అది ఎంత ఏడ్చిందో అనేది నాకు తెలుసు. ఓకే, అది అంటే ఓపెన్గా చెప్పలేకపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చెయ్యాలి, మాకు ఇంకా దారి లేదు అనే దానికి తన ఆశలన్నీ చంపేసుకుని ఆర్మీలోకి వెళ్దాం అనుకుంది. గేమ్స్లో చాలా బాగా ఆడుతుంది అనమాట, బాస్కెట్బాల్ కానీ అన్నీ. సో ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చేసుకుంది. బాబో పాపో ఇప్పుడు. సో అందుకనే. అండ్ ఇంకొకటి విలేజెస్లో చూస్తూ ఉంటాం కదా చాలా వరకు హెరాస్మెంట్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, కోరికలు చంపేసుకుని బతుకుతూ ఉంటారు కొంతమంది విలేజెస్లో ఉంటారు. ఇప్పుడు అంటే సిటీస్లో లేరు, ఇంకా విలేజెస్లో కొంతమంది ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చదువు ఆపించేసి. అదంతా ఎందుకు? ఆడపిల్లే. కొంతమంది ఫాదర్స్ ఎలా ఉంటున్నారంటే మగవాడు సంపాదించాలి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి అనేవా పెళ్లి చేసుకుని పంపించేస్తే అమ్మాయి వల్ల మనకు ఉపయోగం లేదు. అమ్మాయి ఏం సంపాదించదు, మనల్ని పోషించదు, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిందే రేపు పొద్దున ఎంత చదివించినా. అది ఎవరికి తెలుసు? తనే దిక్కవుతుందేమో మీకు. అబ్బాయి ఉండడేమో. అబ్బాయి ఉండడు మీన్స్ ఏమో బాగా చదువుతాడో చదవడో ఎవరికి తెలీదు. కనీసం తనకేంటి కోరికలు. మీరు బాగా చదివితే అమ్మ నాన్నల్ని ఎవరు కాదంటారు? కూతురైనా కూడా ఇప్పుడు నేనున్నాను, నేను చూసుకోవట్లే నా ఫ్యామిలీని, అమ్మాయినే కదా. సో అలా ఎందుకు ఆడపిల్లల విషయంలో ఇంకా 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 అలానే ఉంది. నాకు అది నచ్చట్లే అస్సలు. అందుకే పెళ్ళి మీద నాకు ఏంటంటే అథారిటీ చెలాయించేవాడు కాదు నాకు కావాల్సింది. నాకు నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా చూసుకోవాలి. నేను వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని తను చూసుకోవాలి కదా. నాకు చాలా సంబంధాలు వచ్చాయి, ప్రపోజల్స్ ఇలానే వచ్చాయి అమ్మమ్మ ఉన్నప్పుడు. నువ్వు డైరెక్ట్గా అమ్మమ్మ అయితే పెళ్లి చూపులు తీసుకొచ్చింది నాకు ఒక షూట్కే తీసుకొచ్చింది. నేనేమో ఎలా ఉన్నానంటే ఒక స్కూల్ డ్రెస్, అది స్కర్ట్ అండ్ స్కూల్ డ్రెస్, అది మూవీ షూట్ రాజమండ్రిలో. స్కూల్ డ్రెస్ మొత్తం టీషర్ట్ ఉండి టై 2 పిలకలు ఉంటాయి కదా. సో అలా అనమాట, అలా ఉన్నాను. తీసుకొచ్చింది అమ్మ, ఇది నువ్వు ఇప్పుడు ఏం గొడవ చేయకు, వాళ్ళు వచ్చారు నేను చూసుకోవడానికి అని. గొడవ చేయకంటే వాళ్ళు రావడం ఏంది అసలు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, లేదు నెక్స్ట్ ఇయర్ అబ్బాయి పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడంట. ఏం తీసుకెళ్తాడు, నన్ను అడగవా నువ్వు ఏంటి అని అంటే, సరే మాట్లాడా. ఇలానే కూర్చున్నారు. హాయ్ నా పేరు పవన్. ఓకే చూడండి, నాకు మీరు నచ్చారు, నాకు చదువుకోకపోయినా పర్వాలేదు, వంట వచ్చి ఉండాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, పెళ్ళైన తర్వాత నేను అమెరికా తీసుకెళ్ళిపోతాను, అది ఇదని అన్నాను. ఓకే మరి నా ఫ్యామిలీ నువ్వు చూసుకుంటావా అని అడిగా. నేను ఎందుకు చూసుకుంటా అన్నాడు. మరి ఇంకేలా, నువ్వు చూసుకోకపోతే నా ఫ్యామిలీని వదిలేసి నేను రావాలా నీకోసం? నా ఫ్యామిలీయే నా మీద ఆధారపడి ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు వస్తా? నువ్వు చూసుకో మరి, వచ్చి నువ్వు నా ఫ్యామిలీ కూడా మీ దగ్గరకు వస్తుంది, నువ్వు చూసుకుంటే అబ్బే వెళ్ళిపో అని అన్న. ఇలాగ నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఇది పొజిషన్, ఇన్ని ఇయర్స్ నేను సెటిల్ చేసే వరకు నువ్వు ఆగుతానంటే ఆగు, మరి చేసుకుంటా. నా ఫ్యామిలీని సెటిల్ చేసి మా చెల్లికి పెళ్లి చేసి నేను వస్తాను, నువ్వు చేసుకుంటానంటే నేను రెడీ అన్నాను. లేదు అన్నాను. ఓకే దెన్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎక్కడా నీకు తగిన వాడు దొరకలేదా? అంటే ఓకే మన ఫ్యామిలీకి కరెక్ట్ అనిపించిన వాడు కూడా? ఆ థాట్ రాలే యాక్చువల్లీ నాకు. ఎందుకు ఆ జోనర్లోకి వెళ్ళలేదంటే, మైండ్లో నేను ఒక గోల్ పెట్టుకున్నా, అది రీచ్ అయిన తర్వాత అప్పుడు నా మైండ్ అటు వెళ్తుందేమో. మేబీ నేను అబ్జర్వ్ చేసే విధానం బట్టి ఉంటుంది కదా. చూసేవాడు ఉంటాడు, మనల్ని లవ్ చేసేవాడు ఉంటాడు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బట్ నేను చూడను కదా. నా టోటల్ నా ఫోకస్ అంతా ఎక్కడుంది? నేను సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, అదే దాంట్లో ఉంది. మా చెల్లికి పెళ్లి చేయాలి. సో దాంట్లో ఉండడం వల్ల మేబీ నేను చూడలేదేమో. బట్ సత్య ఇండస్ట్రీలో స్టిల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు హీరోస్ కూడా. ఏమన్నా మంచి ఛాన్స్ వచ్చి సత్య ఆల్రెడీ
మంచి అబ్బాయి కోసం వెతుకుతుంది కాబట్టి ఏమన్నా అవకాశం వస్తే మనకు అంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత గొప్ప వాళ్ళు అంటే నిజంగా అలా దొరికితే అదృష్టం. నీకెవరిష్టం? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు హీరోస్, నీకెవరిష్టం? ఓకే మనం చేసుకోవచ్చు, ఈ కట్అవుట్ మనకు సెట్ అవుతుంది అనిపించింది హీరో అంటే? అయ్యో హీరో నో ప్రాబ్లం. యాక్చువల్ నాకు అలా నేను చెప్తున్నా కదా, నా బుర్ర అంతా కూడా దీంట్లో ఉండడం వల్ల హీరోస్ కూడా నాకు ఇప్పుడు నచ్చే హీరో అయితే రామా? ఓకే, ఈ వారియర్ అయిపోగానే చేసేసుకో. వారియర్ అయిపోగా నేను చేసుకుంటారా మరి? చూద్దాం, జస్ట్ ట్రయల్స్. మేము ఇంకా ట్రయల్లోనే ఉన్నామండి. నేను ఇంకా నేను పెళ్లి వరకు వెళ్ళిపోయానే. అవునా? నువ్వు మీరు అలా చెప్పగానే అలా 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 పెళ్లి వరకైనా ఇంకేమైనా వెళ్ళారా? అది కెమెరాస్ ఆఫ్ చేయండి, ఒక పాట వేసుకుంటారు మేడం. ఏంటది? నేను వెళ్తా అక్కడ బుల్లెట్ వేసుకుని రామ్తో అలా డ్రీమ్లో అలా ఒక రోజు వస్తే యాక్చువల్లీ వర్క్ చేసా నేను రామ్తో. ఏ సినిమా? పండగ చేసుకో. ఓకే ఓకే. చేస్తే నా ఆనందం మామూలుగా లేదనమాట. ఒక్క పిక్ అడగడానికే నేను అలా అలా తిరిగిపోయాను ఆ టైంలో. రకుల్ ఫ్రెండ్గా చేసా. అసలు ఎన్ని డేస్ చేశానో నేను తినడం కూడా మర్చిపోయా. చూస్తూ ఉన్నా నేను రామ్ని అలానే. ఇదేనా అది? మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఆపవే తల్లి ఇక్కడ షార్ట్ జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఓకే ఓకే ఓకే. అక్కడేమో మా ఫ్రెండ్స్ వెళ్ళి వారితో ఫోటోలు లేదంటే హగ్, చూసావా నేను రామ్ని హగ్ చేసుకున్నాను చూసావా అని చెప్పి ఏడిపించడాలు. సో అలా అనమాట. నువ్వేమో జీవితంలో అసలు అన్నీ అయిపోయి ఓకే ఒక ఫ్యామిలీ కూడా పెట్టేసావన్న రేంజ్లో అలా చూసేస్తున్నా. చాలా ఇష్టం అనమాట. సూపర్. స్మార్ట్గా ఉంటాడు అంటే మీన్ ఎలా ఉంటాడంటే లవ్లీ బాయ్. మనకి ఇంట్లో ఉంటారు కదా బావా, లైక్ బావలాగా ఉంటాడు అనమాట. బావానే పిలువు ఈసారి. పిలవనా? అవకాశం వస్తే బాగుంది. ఏం దాన్నే ఉంది, ఆ క్యారెక్టర్ బావ క్యారెక్టర్ వస్తే చెప్పేదేముంది? బావా ఒకసారి రావా అంటే రావా అంటే మీరు అందరు మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఫోటో కోసం అంతే. ఓకేలే, కేరళ బట్ దొరలాలన్నమాట. ఓకే షుడ్ బి రోలింగ్. అమ్మ లక్ష్మక్క, అమ్మ లక్ష్మక్క చంపేస్తుంది నన్ను ఇప్పుడు చూసిందంటే. ఎవరు? సత్య ఏంటి అని అంటారేమో మళ్ళీ సార్ కాల్ చేసి. ఓకే సూపర్. యా, కమింగ్ టు మీ సినిమా జర్నీకి వచ్చేద్దాం. ఓకే. జబర్దస్త్ సత్యానాల, కామెడీ స్టార్ సత్యానాల ఇప్పుడు? ఆల్ టైమ్ జబర్దస్త్ సత్యశ్రీనే. సూపర్. బికాస్ నా ఫస్ట్ ప్లాట్ఫామ్ అది. నాకు ఈ అంటే ఆ పేరు వచ్చింది కూడా ఆ ప్లాట్ఫామ్లో కాబట్టి ఎప్పటికీ నేను జబర్దస్త్ సత్యశ్రీనే అందరికీ. ఆ గ్రాటిట్యూడ్ ఉంటే చాలు, కంపల్సరీ ఉంటుంది. యా, అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ నా షో నేను చెయ్యకపోయినా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకుంటా. ఫస్ట్ ఒక 2 పర్సన్స్కి, 2 కాదు చాలామంది ఉన్నారు నేను ఆ షోలో ఎంటర్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ రోజా గారు. అండ్ ఎందుకు అంటే ఫస్ట్ చంద్ర గారు కూడా. చంద్ర గారు నన్ను అడిగిన వెంటనే, అంటే ఒక మూవీ చేసాము ఒక షూట్లో, ఒక 2 pages సీన్ వితౌట్ ప్రాంప్టింగ్ నేను చెప్పేశా. ఓకే. ఆ సీన్ ఒక్క సింగిల్ టేక్లో చేశా. ఆయన ఇలాగే ఉండిపోయారు. అరే ఇది కదా మనకు కావాల్సింది, ఆ మెమొరీ కదా అక్కడేంటి 20 minutes స్కిట్, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ మెమొరీ ఉండాలి. సో మీరు చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అప్పటిదాకా లేడీ లేరు, మా మదర్ని అడగండి అన్న. అప్పుడు అమ్మ షూట్కి వచ్చారు. అడగండి అంటే అడిగారు. సో అమ్మ రోజా గారికి ఫ్రెండ్ అనమాట. సో రోజా గారిని అడిగారు, అంటే ఇంట్రెస్ట్ ఉందా తనకి, ఇలా అడిగారు మరి చేయించడం కరెక్టేనా అండి, ఇప్పుడు దాకా అమ్మాయిలు లేరు కదా అంటే, నేను ఉన్నాను కదా చేయించు అని చెప్పి రోజా గారు చెప్పారనమాట. ఆ షోలో ఉన్న ప్రతి సెకండ్ నన్ను కనిపెడుతూనే ఉన్నారనమాట రోజా గారు. రావే భోంచేద్దాం, ఎక్కడున్నావు, ఏంటి వచ్చావా షూట్కి, రాలేదా, ఇలా అడుగుతూనే ఉండేవారు అనమాట. ఆవిడ సపోర్ట్. తర్వాత చంద్ర గారు ప్రతి స్కిట్లో ఒక హోంవర్క్. ఎలా అంటే మాకు ప్రాక్టీస్ ఉంటుంది, 1 day ముందే ప్రాక్టీస్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఇలాగ మాడ్యులేషన్తో సహా, ఈవెన్ నాకు ఒక్కదానికే కాదు ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి మాడ్యులేషన్తో సహా అంతా చెప్తారనమాట. ఎంత హోంవర్క్ అంటే ఒక్క స్కిట్ మీరు నమ్మరు, మేము 9కి వెళ్తే
మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9 వరకు విత్ డ్యాన్స్తో సహా ఆయనే కొరియోగ్రాఫర్ మొత్తం. ఆ డ్యాన్స్లో ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా నాకు ఉంటుంది తర్వాత. ఫస్ట్ స్కిట్ స్టార్టింగ్లోనే ఇద్దరు కుమ్మేస్తారు అట్లా, అంత పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. ఎవరిదా ప్లాన్ అవుద్ది అలా ఒక సాంగ్ ఉండాలి, పర్ఫెక్ట్గా స్టెప్పులు పడాలి? చంద్ర గారిది. చంద్ర గారికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన కోరిక అనమాట. ఆ కోరిక మీతో తీర్చేసుకున్నారు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద. చాలా ఇష్టం. అలాగా ఒక సాంగ్ ఉండాలి, నేను డ్యాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి అని ఆయనకు ఉండేది. సో అలాగా నాకు కూడా దక్కింది, నేను కూడా డ్యాన్స్ చేయగలను అని. సో స్కిట్ కూడా అలానే ప్రాక్టీస్ చేయించేవారు. అక్కడ ఏముంది, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సరే అమ్మా నేను వెళ్ళిపోతా అనే దానికి సరే అమ్మా నేను పోతా అలా చెప్పకూడదు. మళ్ళీ సరే అమ్మ వెళ్ళిపోతా, నేను వెళ్ళొస్తా, ఇదే చెప్పాలి. అమ్మ సరే అమ్మ నేను పోతా అని చెప్పి నీ తెలంగాణ సారీ అలాగా చెప్పొద్దు అని అంటారనమాట. సో అక్కడ ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి. ఆయన చెప్పింది అంటే అలాగే చేయాలి తప్ప వేరే మాడ్యులేషన్లో చేయడానికి ఉండదు. ఆయన ఒంగుని చేస్తే ఆయన ఒంగునట్టు చేయాలి. నుంచుని ఇలా చేయి చూపిస్తే అదే, ఇలాగ చూస్తే అలానే, మళ్ళీ కోపంగా చూస్తే కోపంగా, అలాగా థింగర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టమంటారు. నాకు వచ్చేవి కాదు, ఆయన మొత్తం యాక్ట్ చేసి చూపించేవారు. అలానే చేసేదాన్ని. బట్ అప్పటికి నువ్వు వచ్చే టైంకి అందరూ అబ్బాయిలే లేడీ గెటప్స్, బట్ ఒక్కసారిగా లేడీ గెటప్కి ఒక అమ్మాయే వస్తుంది అనేసరికి నీకు భయం వేసిందా, వాళ్ళకి భయం వేసిందా? నీకే భయం? నాకే భయం వేసింది ఫస్ట్. అంటే ఒక అమ్మాయిగా నేను చేయగలనా లేదా, అంటే యాక్సెప్ట్ చేస్తారా జనాలు, చెయ్యరా? ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఏంటి అమ్మాయిని ఎందుకు పిలిచారు ఏంటి అంటారేమో అని ఒక భయం. దానికి నితిన్ భరత్ గారు నిజంగా హెడ్స్ ఆఫ్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఈ అమ్మాయిని కంటిన్యూ చేయమని చెప్పారంటే నన్ను కంటిన్యూ చేయండి అని చెప్పారు. బాబు గారు ముఖ్యంగా, ఆయన కూడా నా ఫస్ట్ స్కిట్ శుభలగ్నమే, రోజా గారి స్కిట్. దాంట్లో రోజా గారి క్యారెక్టర్ నేను. మొత్తం ఒక వైలెంట్గా, ఒక ఎలా ఉంటుంది కోపం ఎలా ఉంటుందో ఒక గయ్యాల దానిలో చెయ్యాలి. ఫస్ట్ స్కిట్టే అదిరిపోయింది బాగా, మామూలుగా రాలే స్కిట్, విన్నింగ్ స్కిట్ అది. సో బాబుగారు అమ్మాయి చాలా బాగా చేసింది అని అనేసరికి ఇంకా జనాల్లో నా పేరు ఇంకా మోగిపోయింది అనమాట. మామూలుగా కాదు, ఊర్లో కానీ అందరు చాలా, బాబుగారు, నితిన్ భరత్ గారు, రోజా గారు, ఇంతమంది సపోర్ట్ అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించడం, దానివల్లే మేబీ నేను ఇలా నిలబడగలిగాను అప్పటి నుంచి కూడా. చాలా ఫస్ట్ నేను ఇంకొక సిల్లీ స్టోరీ చెప్పాలి. అది సంఘవి గారు వచ్చారు ఓకే షోకి జడ్జిగా, బాబు గారు రాకపోతే సరే అని చెప్పి నేను, మీనా గారు కూడా వచ్చారు కదా, సో వెళ్ళి ఫోటో అడుగుతున్నా. అప్పటికి లేడీ గెటప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను లేడీ గెటప్ అనుకున్నారంట. నాకు ఫోటో దిగుతుంటే చెయ్యండి మేడం అన్నా. అని అన్నారు. నువ్వు లేడీయా అన్నారు. అవును మేడం అన్న. వద్దు నేను లేడీ గెటప్ అనుకున్నాను. రోజా గారు పడి నవ్వారు అసలు, లేడీ గెటప్ అనుకోవడం ఏంటి మేడం అని. ఇదే హైలైట్ అసలు, నిజంగా నా లైఫ్లో హైలైట్ అంటే ఇదే. వాళ్ళు అలానే అన్నారు, లేడీ గెటప్ కదా, లేడీయా, అయ్యో రా అన్నారు. అబ్బా చాలామంది బయట కూడా లేడీ గెటప్ని అడిగారంట. ఓకే, చాలామంది పవన్ని కానీ తన్మయిని కానీ మిమ్మల్ని ఎస్పెషల్లీ, అంటే నా గురించి వాళ్ళని అడిగారంట. ఆ అమ్మాయి లేడీయా, ఒరిజినల్ లేడీయేనా, లేడీ గెటప్పా, నిజం చెప్పండి మీరు, అమ్మాయేనా అమ్మాయి అని అడిగారంట. దండం పెడతాంటారు నేను ఎందుకు. అమ్మాయేనండి ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ అమ్మాయి, నేను అమ్మాయిని మరి అట్ట చేస్తే నమ్మరు మళ్ళీ. నిజంగానే అయిపోయింది. లేదు అంటే చాలా మంది ఇప్పటి క్లారిటీ వచ్చిందిలే. నేను అప్పట్లో సోషల్ మీడియా యూజ్ చేసేదాన్ని కాదు, రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. సో అప్పట్లో ఎవరికి, అందుకే నా గురించి బేసికల్గా చెప్పలేము, ఫస్ట్ లో నమ్మలేకపోయాం. ఇప్పుడు వినోద్ని అమ్మాయిలాగే ఉంటాడు, మన సాయి ప్రియాంక అమ్మాయిలాగే ఉంటాడు, వాడు తన్మయ్య అమ్మాయిలాగే ఉంటాడు, హరి కూడా అమ్మాయిలాగే ఉంటాడు. ప్రతి ఒక్కరు కదా అసలు, మామూలుగా కాదు. నేను ఫస్ట్ వాళ్ళు లేడీ గెటప్ అనుకోలే, నాకు తెలియక ఒకే రూమ్ లో మార్చుకున్నారు బట్టలు అందరూ. లేదు ఫోన్ ఓకే లేదు. ఒకరోజు అదే అంటే తర్వాత అర్థమైంది అనమాట, ఒక లేడీ అనమాట అని చెప్పి. అందరూ అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే అందరూ వెళ్తున్నారు. తర్వాత ఒక రోజు అర్థమైంది, ఓకే వీళ్ళు లేడీ గెటప్ అయితే అని చెప్పి. అంటే కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఫేసులు తెలుసు కదా, మనం షో చూస్తూ ఉంటాం, కొత్త వాళ్ళు వస్తారు కదా,
అలాంటి టైంలో నాకు అర్థమయ్యేది కదా వీళ్ళు లేడీ గెటప్ పక్కన అడిగేదాన్ని లేడీ గెటప్ అని అనేవారు అనమాట. వాయిస్ కూడా సేమ్ ఎలా ఉంటుంది, అవునవును, అమ్మాయిలాగానే ఉంటుంది. దించేస్తారు. సో అది కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట. మన ఒక శాంతి స్వరూప్ గారే కొంచెం కొత్త కోవకు చెందిన వాళ్ళలాగా ఉంటాడు, కానీ శాంతి నిజంగా బాగా మాట్లాడతాడు. యాక్చువల్ అందరినీ అక్కడున్న వాళ్ళందరినీ మిస్ అవుతున్నా లేడీ గెటప్, ఎందుకంటే వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తారు. నేను చిన్నదాన్ని అయినా ప్రతి ఒక్కరు సెట్లో నన్ను అక్క, లేదంటే సత్య గారు, ఈవెన్ పవన్ కానీ తన్మయ్ కానీ, తన్మయ్ అక్క అని, పవన్ ఏమో సత్య గారు అని చెప్పి వాళ్ళతో బాండింగ్ ఏంటంటే ఒక ఫ్యామిలీగా అయిపోయింది అనమాట. ఓకే సత్య, ఇప్పుడు బేసికల్గా ఇండస్ట్రీలో ఒక హీరోతో 2-3 సినిమాలు చేసిన హీరోయిన్ మీద, వాళ్ళిద్దరి మీద, లేకపోతే ఒక సీరియల్లో కాంబినేషన్ కంటిన్యూగా వచ్చే హీరోయిన్స్ మీద కామన్ మనం వద్దన్నా కానీ వచ్చేస్తాయి బయటికి. అలా చంద్రతో కంటిన్యూగా ఎన్ని స్కిట్లు చేసుకుంటూ వచ్చావు. వీళ్ళు నీ మీద చంద్ర మీద కూడా కొన్ని వినాల్సి వచ్చింది. మీరు రిలేషన్లో ఉన్నారని, ఇద్దరి మధ్య ఏదో సాగుతుందని. అది వచ్చినప్పుడు ఇంట్లో ఫీలింగ్ ఏంటి, అసలు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బాగా స్ట్రాంగ్గా ఉంటావు, నేను కాదు అన్నావు. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్న లేడీ అయినా కానీ, పెళ్ళి అయిపోయిన మగోడికైనా కానీ కొంచెం ఎక్కడో తెలియని ఒక ఇది ఉంటుంది కదా. మీ ఇద్దరు రిలేషన్ మీద ఏం చెప్తావు అసలుకి? ఇస్ ఇట్ కరెక్ట్? అది నిజం కాదు. నేను ఆయన్ని ఒక గురువు లెక్క చూస్తా. బికాస్ నాకు ఛాన్స్ ఇచ్చిన గురువు. అంటే నాకు ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు తెచ్చింది అని అంటే ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, చంద్ర గారు. బికాజ్ నన్ను అంత షార్ప్ చేశారు. నేను ఒక నిజం చెప్పాలి అంటే నాకు యాక్టింగ్ నాకు అంతగా నాకు తెలిసేది కాదు ఫస్ట్లో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే జబర్దస్త్కి వచ్చాక అంత షార్ప్ అయ్యా. సో నేను ఫస్ట్ నాకు ఆ రూమర్ వినగానే ఎవరు చెప్పారో తెలుసా? మా డాడీ. ఓ, నానే చెప్పారు మీకు? డాడీ ఇలా ఉందమ్మా అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా రాశారమ్మా అని చెప్పారు. మీరేమనుకుంటున్నారు డాడీ అన్న. నేనంటే ఇలాంటివి మా కాలంలో చాలామందికే రాశారమ్మా, ఇదేంటిది, నా కూతురు గురించి నాకు నమ్మకం ఉంది, ఆయన మనకు తెలుసు, చంద్ర గారు అంటే ఏంటో అనేది తెలుసు, సో మేము నమ్మం అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. సో ఇలాంటివి వస్తున్నాయి అని అంటే నువ్వు ఎదుగుతున్నావని లెక్క, అంటే నువ్వు జనాల్లో ఉన్నావని లెక్క. సో నువ్వు దీన్ని పాజిటివ్గా తీసుకో. ఫస్ట్ నేను షాక్ అయ్యా చూపించగానే. ఇప్పుడు డాడీ నిజమనుకుంటారేమో, ఇండస్ట్రీ మానేమంటారేమో. యాక్చువల్లీ ఇష్టం లేదు డాడీకి ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ ప్లస్ ఎందుకు అని, ఆడపిల్ల కదా చదువుకుంటే మంచి జాబ్ చేసుకుంటుంది కదా, ఇండస్ట్రీ ఎందుకు అని ఫస్ట్లో ఇష్టం లేదు డాడీకి. అండ్ జబర్దస్త్ అయితే అస్సలు ఇష్టం లేదు అప్పట్లో. కొంచెం చాలా ఇదిగా ఉండేది అని చెప్పి ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఇది చూడగానే ఇంకెలా రియాక్ట్ అవుతారేమో అని అనుకున్నా. వాళ్ళు చేసిన సపోర్ట్ నా లైఫ్లో మర్చిపోలేను. అంటే నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నాకు బ్యాక్ బోన్ లాగా మా అమ్మ నాన్న నిలబడితే నాకు అది ఫీలింగ్ మామూలుగా లేదు కదా. అంటే ఎవరైనా ఎలా ఉంటుంది అది చూడగానే, నిజం ఏంటమ్మా ఇది, డాడీ చూసారు బట్ అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తారుగా, అడుగుతారు, ఫ్యామిలీ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు. ప్రతి ఒక్కరికి మా డాడీయే కదా సమాధానం చెప్పుకోవాలి, అమ్మే సమాధానం. ముఖ్యంగా అమ్మ తీసుకొచ్చారు ఏంటిది అని అడుగుతారుగా. సో వాళ్ళు ఏం భయపడకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఇది ఇప్పుడు ఓకే ఆ రూమర్ వచ్చిందని నేను తప్పుకుంటే ఆ రూమర్ చెరిగిపోతుందా? పోదు కదా. అది నిజం చేసినట్టు మనం ఇప్పుడు అక్కడి నుంచి మనం తప్పుకున్నామంటే ఏదో తప్పు చేసి తప్పుకున్నామేమో అనుకుంటారే తప్ప అది దాన్ని ఇప్పుడు మనం చెరపలేము. అదే కంటిన్యూ చేస్తే రాసిన వాళ్ళు రాసుకుంటారు, ఓకే. అది వాళ్ళ ఏమంటారు టైంపాస్ అను, వాళ్ళకి మనీ కోసమను, ఏదో ఒకటి కదా. సో ఎప్పుడు కూడా నేనైతే చాలా వచ్చాయి. చంద్ర గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన మీ ఇద్దరు మాట్లాడుకున్నారు? మేము మాట్లాడుకున్నాం, ఇలా వచ్చింది సార్ ఏంటంటే మేము ఇలా టీంలో కూర్చున్నప్పుడే, ఎక్కడ కూడా మేము పర్సనల్గా మీట్ అయ్యి ఏమి డిస్కషన్ ఎప్పుడు మేము మాట్లాడుకోం. మేము ఎప్పుడు కలిసేదంటే రిహార్సల్, షూట్, తర్వాత మాకు ఫోన్ కాల్ ఎప్పుడో, సార్ ఎలా ఉన్నారు సార్, అంతే. మళ్ళీ ఈ గ్యాప్లో ఎక్కడ మీట్ అవ్వం మేము అసలు. అలాగా మేము టీంతో ఉన్నప్పుడు ఇలా వచ్చాయి అని చెప్పి అందరు నవ్వుకున్నాం అనమాట. ఈడెవడన్నా ఇలా రాసిండు, అసలు ఏం పట్టించుకోకమ్మ, ఇలాంటివి కామన్, పెద్ద వాళ్ళకే వచ్చాయి, మనమెంత అసలు ఏం భయపడకు, రాసుకొని ఎంత రాసుకుంటాడో పర్వాలేదు అని అన్నాడు. సో అంతే. యా, బట్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సత్య కూడా బయటకు వచ్చేసింది. అంటే
ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన టీంలోనే చెయ్యాలని బయటకు వచ్చేసావా, లేకపోతే నీకు కూడా జబర్దస్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వద్దనుకుని బయటకు వచ్చావు? ఎందుకంటే ఇంకా నువ్వు ఒక మాట అన్నావు, నేను జబర్దస్త్ సత్య అంటేనే ఇష్టపడతాను, నేను అక్కడ బాగా మిస్ అవుతున్నాను, నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరూ గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్ అని. సో ఇవన్నీ మైండ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి రావు కదా, ఏంటి గట్టి రీజన్ ఏంటి బయటికి రావడానికి? మరి గట్టి రీజన్ అంటూ ఏదీ లేదు. ఫస్ట్ అంటే నాకు అవకాశం ఇచ్చిన చంద్ర గారు, నా గురువు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. నేను అప్పటిదాకా వేరే స్కిట్లో కూడా నేను చేయలేదు. సో నేను ఒక్కదానే కాదు నేను బయటకు వచ్చింది. నా టీంలో నేను, పవన్ అండ్ ఇంకా చాలామంది బయటకు వచ్చేసారు. సో నేను ఒక్కదాన్నే రాలేదు. ఏంటంటే నా గురువు ఎక్కడుంటే, మా గురువు ఎక్కడుంటే మేము అక్కడే ఉండాలి అని మేము డిసైడ్ అయ్యాం కాబట్టి వచ్చాం. అంతే తప్ప అక్కడ ఏదో జరిగింది కాబట్టి మేము వచ్చేయడం అనేది లేదు. ఆయన వచ్చేయడం వల్ల వచ్చామంతే. అంతే. ఆయన వెనకాలే, అంటే ఒక టీం, ఆయన ఒక్కరే కాదు, ఆయన వెనక మేము ఉన్నాము అని భరోసా ఇవ్వడానికి వెళ్ళాం అంతే. బట్ బయటకు వచ్చిన తర్వాత కామెడీ స్టార్స్లో చమ్మక్ చంద్రతో జంటగా కాకుండా ధనరాజ్ టీంలో కనిపిస్తున్నట్టుందా? ఏమన్నా రీజన్ ఉందా స్పెసిఫిక్గా? అంటే ఏం రీజన్ లేదు. డైరెక్టర్సే కదా, ఇక్కడ కూడా డైరెక్టర్స్. అవును, కానీ మధ్యలో చాలా జరిగాయి, అవి స్కిప్ చేశారు మీరు. ఏంటంటే అదిరింది జరిగిన తర్వాత బొమ్మ అదిరింది, తర్వాత కామెడీ స్టార్స్ దగ్గర ఫస్ట్ భరత్ నితిన్ గారు కాదు, ఇప్పుడు భరత్ నితిన్ గారు వచ్చారు. అప్పుడు కామెడీ స్టార్స్ చేసినప్పుడు చంద్ర గారు చేశారు. కరెక్ట్గా రీసెంట్గా మానేశారనమాట. ఎందుకు అని అంటే మూవీస్ బిజీ ఉన్నాయి, డేట్స్ ఖాళీ లేవు, ఒక స్క్రిప్ట్ ఆయనే రాసుకుంటారు. సో అంత టైం లేక, సో ఇప్పుడు నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నాకెవ్వరూ కండిషన్స్ పెట్టలే, నువ్వు వేరే షోకి వెళ్ళి చెయ్యకూడదు, నువ్వు ఆ టీంలో చెయ్యకూడదు. జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎవ్వరు, అంటే మీ చంద్ర గారు కానీ ఎవరు కూడా నాకు ఒక్క కండిషన్ కానీ అగ్రిమెంట్స్ కూడా ఏమీ లేవు, ఎక్కడైనా చేసుకోవచ్చు అనే భరోసా ఇచ్చారు. బట్ నేను నా గురువు ఎక్కడుంటే ఎక్కడ ఉండాలని చెప్పి ఆయన స్కిట్టే చేశాను తప్ప, వన్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి నాకు ఫుడ్ ఎవరు పెడతారు, నేను యాక్ట్ చేయాలి కదా ఇంకా. ఓకే, అంటే నీకు అంత టాలెంట్ ఉంది కదా, నువ్వు కంటిన్యూ అవ్వచ్చు ఏ టీంలో అయినా కానీ. అవును, అందుకనే నేను ధనరాజ్ గారు టీం చేసా, అది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ధనరాజ్ గారు కూడా ఇంకా చంద్ర చేయట్లేదు కాబట్టి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి అని అన్నారు. ఓకే దెన్ నాకు మనీ కావాలి, అండ్ ఇంకొకటి నేను జనాలకి నేను కనపడుతూ ఉండాలి, నాకు యాక్టింగ్ పిచ్చి, నేను ఖాళీగా ఉండలేను, ఏదో ఒకటి చెయ్యాలి నేను. సో అది అంటే ఇన్స్టాలో రీల్ అయినా కూడా ఏదైనా కూడా ఏదో ఒకటి, ఎందుకు ఖాళీగా ఉండడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న అవకాశం కావాలని. సో ఆయన వెళ్ళిపోయిన వెంటనే ధనరాజ్ గారు టీం అడిగారు, నేను యాక్సెప్ట్ చేసి చేస్తూనే వచ్చా, అలా ఏం లేదు. బట్ అంత పెద్ద హిట్ పేరు కదా మీ ఇద్దరు జబర్దస్త్లో, డాన్సింగ్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ధనరాజ్ గారితో ఆ కెమిస్ట్రీ పండించడం చాలా కష్టం. ఆయనవి ఫీల్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్ లో? లేదు, అంటే ఫీల్ అవడం, ఆ గురువు కోసం వచ్చాను, గురువు కదని ఇంకో గురువు వచ్చారు. ఫీల్ అవడం అంటే 100% మిస్ అవుతాను నా టీంని, మా గురువు గారిని, అందరినీ. ఏంటంటే మేము అన్ని ఇయర్స్ జర్నీ చేసాం కదా, సడన్గా ఇప్పుడు ఎవరికి వాళ్ళం వేరే వేరే టీంలోకి వెళ్ళిపోతే సడన్గా ఫీల్ ఉంటుంది. బట్ వర్క్ అది మనం దాన్ని నమ్ముకునే రాలేదు కదబ్బా. ఏంటంటే వన్స్ మనం ఎందుకు వచ్చాం, ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా ఒక మూవీ అయిపోయిందని ఇంకో మూవీ తీయకుండా లేరు కదా చాలామంది. సో ఈ మూవీ అయిపోయింది, నెక్స్ట్ మూవీ, అలాగా నాకు ఈయనతో వర్క్ అయిపోయింది, నెక్స్ట్ ధనరాజ్ గారితో, అలా. ఓకే, సో ఛాన్స్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళడమే ఆర్టిస్ట్ పని కదా. ఇంకా అలా జబర్దస్త్ మీద కూడా రకరకాల ఆరోపణలు, అన్ని విధాలుగా, రెమ్యునరేషన్ వైజ్ కూడా కింద కంటెస్టెంట్లకు సరిగా ఎవ్వరు ఇది అని చెప్తూనే ఉంటారు బయట. బట్ చంద్ర టీంలో మెయిన్ పిల్లర్ అంటే నువ్వే. ఇంకా ఆయన తర్వాత మీ ఇద్దరు ఉంటేనే ఆ స్కిట్ పండిద్ది. రెమ్యునరేషన్ చంద్ర బాగా ఇచ్చేవాళ్ళ? నేను సాటిస్ఫై లాగా ఇచ్చేవారు. ఓకే, సో దాంట్లో ఏమంటారు, ఏం తక్కువ ఎక్కువ అని కాదు, కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఇచ్చేవారు. ఇప్పుడు జబర్దస్త్లో ఎక్కువ, కామెడీ స్టార్స్లో ఎక్కువ రెమ్యునరేషన్? ఇది చెప్తున్నా కదా, అలా ఎక్కువ తక్కువ అనేం లేదు, సమానంగానే ఇచ్చేవారు అనమాట. ఇక్కడ అక్కడ కూడా సమానంగానే ఉంది, ఇక్కడ కూడా. అండ్ రెస్పెక్ట్ కూడా అలానే ఉంది. మళ్ళీ జబర్దస్త్ నుంచి కాల్ వస్తే రిటర్న్ వెళ్ళిపోతావా సత్య? ఖచ్చితంగా వెళ్తాను, వాళ్ళు కాల్ చేసి అడిగితే. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తున్నాను కామెడీ స్టార్స్లో, బికాజ్ ఒక ఛానల్లో చేసి మళ్ళీ ఇంకో ఛానల్లో చేయలేం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది అయిపోతే ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. ఓకే, నాకేం అలాంటి అభ్యంతరాలు ఏం లేవు. సూపర్.
సత్య ఇంత క్లారిటీగా మాట్లాడతావు కదా. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా రకరకాలుగా ఆ షో మీద ఆరోపణలు చేశారు ఈ మధ్య కాలంలో. బిఫోర్ చూసుకుంటే ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏమని చెప్తావు అసలుకి? వాళ్ళు చేసిన ఆరోపణలో నిజాలు ఉన్నాయి అసలుకి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందబ్బా. అక్కడ హాస్పిటాలిటీ సరిగా ఉండదంటారు ఒకళ్ళు, ట్రీట్మెంట్ సరిగా ఉండదంటారు, ఒకళ్ళు ఫుడ్ బాగాలేదంటారు, ఒకళ్ళు రెమ్యునరేషన్ పెంచట్లేదంటారు, ఒకళ్ళని మమ్మల్ని కొంచెం తక్కువ చూపు చూస్తున్నారు అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకో పక్కన చూస్తే మేమందరం ఫ్లాట్లు కొనుక్కున్నాం, మేమందరం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాం, మేమందరం లైఫ్లో బాగా లీడ్ చేస్తున్నాం, ఇప్పుడు మేము అంత హ్యాపీగా ఉన్నాం అంటే బికాజ్ ఆఫ్ జబర్దస్త్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు చూస్తుంటే ఏం అర్థం అవ్వట్లేదు బయట ఉన్న జనానికి, ఎందుకంటే అంతగా ప్రేమించారు ఆ షోని. సో అంతకన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో రాదు కూడా. అలాంటి షో గురించి ఇప్పుడు బయట మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి ఈ ఆరోపణలు ఏంటంటే ఈ షోలో ఇలా ఉంటుందా, మనం ప్రేమించే పెద్ద పెద్ద కామెడియన్స్ అంటే వాళ్ళకి మీరే కామెడియన్స్, బుల్లితెర ఉన్న వాళ్ళు ఇలా ఉంటారా, ఇలా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయా, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తావు నువ్వు ఇక్కడ? ఫుల్ఫిల్ చేయడం అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఏమంటారు ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని నేను జడ్జ్ చేయను. ఎవరు అంటే ఇది వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పను. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. నా వరకు నాకు తెలిసింది నేను చెప్తా. మేము వెళ్ళాము అని అంటే వన్స్ అంటే షూట్కి వెళ్ళామంటే అక్కడంతా కూడా నేను చేసే టైంలో అంతా బాగానే ఉండేది, అంతా బాగుంది. ఈవెన్ మాకు ఫుడ్ విషయం ఏంటంటే నాకు ఫుడ్ విషయం నాకు గురించి నాకు తెలీదు. బికాజ్ మాకేంటి చంద్ర గారు ఇంటి నుంచి తీసుకొస్తారు, లేదంటే నేను మా మమ్మీతో వంట చేయించి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు అలాంటి వెళ్ళామా, వర్క్ చేసుకున్నామా, వచ్చేసామా, ఇంతే. మా గురువుగారు ఏంటంటే మాకు ఇదే నేర్పించారు. మాకు స్కిట్ వైజ్గా కానీ అండ్ ఎలా ఉండాలో కూడా నేర్పించారు. నేను చంద్రగారి నుంచి అది కూడా నేర్చుకున్నాను. ఒక గొడవల్లోకి వెళ్ళడం, ఒక ఇది చేయడం, లేనిపోని ఇది చేయడం, అది కాదు. వెళ్ళామా, మనం సాటిస్ఫై అయ్యామా, మన వర్క్ ఏంటి, స్కిట్ చేసామా లేదా, అంతే. సో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను వాళ్ళని జడ్జ్ చేయను. బేసికల్గా మన కంటికి కనిపించే చాలా ఉంటాయి కదా అక్కడ. పెద్ద సెట్, పెద్ద వాతావరణం, పెద్ద మనుషులు, పెద్ద షో, అవును, పెద్ద ప్రాబ్లమ్స్, అలాంటివి చూసావా? లేదు, అంటే హానెస్ట్గానే చెప్తున్నాను. నేను చూసినంత వరకు అక్కడ నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఫుడ్ వైజ్గా చంద్ర గారు, మా టీం అంతా కూడా మేము తినేవాళ్ళం, అంతే తప్ప నేనైతే అలాంటివి ఎప్పుడు నేను చూడలేదు. కెన్ యూ సే వన్ వర్డ్ అబౌట్ మల్లెమాల అండ్ వన్ వర్డ్ అబౌట్ జబర్దస్త్ అంటే ఏమని చెప్తావు? ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ అంటారు కదా. సో అది అంటే ఎన్ని షోస్ వచ్చినా కూడా జబర్దస్త్ అనేది వరల్డ్ వైడ్గా కూడా ద బెస్ట్ షో. ఎన్ని రాని కూడా అది ఎందుకు అని అంటే అది అలాగ నిలబడిపోయింది. దాన్ని ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, నేను వీటిని నేను తక్కువ చేసి మాట్లాడలే. ఏ షోకు ఉండే వాల్యూ ఆ షోకు ఉంటుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా అంతే, ఎవరికైనా ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది తప్ప ఒకరి గురించి చెప్తున్నామంటే ఒకరు తక్కువ అని కాదు. ఏదైనా కూడా ఇక్కడ నేను మా టీవీలో చేస్తున్నానంటే మా టీవీ ఓంకార్ గారి ప్రొడక్షన్ కానీ, ఇప్పుడు అగస్త్య ప్రొడక్షన్ భరత్ నితిన్ గారు కానీ, ఏ ప్రొడక్షన్ అయినా ఈవెన్ టెక్నీషియన్ నుంచి అందరికీ కూడా 4 రూపాయలు వెళ్ళాలి, 3 పూట్ల అన్నం ఉండాలనే కష్టపడతారు. మనం కూడా అలానే వర్క్ చేస్తాం. దేన్ని కూడా ఎవరు కూడా ఇది కదా అని చెప్పి ఎప్పుడు కూడా చులకనగా చూడరు ఎవ్వరు కూడా. సో అంతే, జబర్దస్త్ అనేది నెవర్ గ్రీన్, వరల్డ్ వైడ్ బెస్ట్ షో. మళ్ళీ కూడా అంతే. ఇప్పుడు కామెడీ స్టార్స్ చేస్తున్నావు కదా, సో ఒక్కసారిగా అనసూయ అండ్ సుధీర్ ఇటు నుంచి ఇటు వచ్చేసారు అనమాట. ఒక్కసారిగా చూసి అందరు షాక్ అయ్యారు. రీజన్ అంటే ఒక ర్యాప్ ఉంటుంది మీ అందరి మధ్య. జబర్దస్త్ అంటే ఒక ఫ్యామిలీ. చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ కూర్చొని డిస్కస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అంత ఒక అన్యోన్యత, ఒక బాండింగ్. సుధీర్ అండ్ అనసూయ ఎందుకు వచ్చారంటే రీజన్ ఏం చెప్తావు? అది వాళ్ళనే అడగాలి మీరు. అంటే నీకు తెలిసింది ఒకటి ఏదన్నా రీజన్? నాకు తెలిసిందంటే ఏం లేదు. అక్కడ మేబీ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ దొరికింది, ఇక్కడికి వచ్చారు, అది వాళ్ళ ఇష్టం. మనం నిజంగా నాకు ఎందుకు వచ్చారనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. అంటే నేను సేఫ్ అవ్వడానికి నేను ఆన్సర్ చెప్పట్లే. ఉన్నది నాకు తెలిసిందంటే ఖచ్చితంగా దీనికి వచ్చారని చెప్తాను. నేను మొక్క మీద చెప్తాను, నేను క్లారిటీగా ఉంటా. సో అనసూయ గారు అండ్ సుధీర్ మరి
ఇన్ని ఇయర్స్ జర్నీ అక్కడ చేసి మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది నాకు నిజంగా తెలియదు. బట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అగైన్ మేము రీసెంట్గా పార్టీ చేద్దాం పుష్ప అనే ఈవెంట్ చేసాం కలిసి. ఏదైనా కూడా అంటే ఆర్టిస్ట్లో బయట చూసే జనాలకి నేను ఒకటే చెప్తా, మీరు ఇదొక షో అని మీరు చూస్తారు. బట్ మాకెలా ఉంటుందంటే ఏదైనా వర్కే కదా, ఏదైనా ఇప్పుడు ఇక్కడ షూట్ చేస్తున్నాం అక్కడ షూట్ చేస్తున్నాం, ఏం డిఫరెంట్ లేదు, అదే డైరెక్షన్ అదే ఇది. అదే డిఫరెన్స్ ఏమని నేను చెప్పను. బయటకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం కదా మనం, దాని గురించి చెప్తున్నాను. బయటకు వచ్చినప్పుడు ఆ షో గురించి ఈ షో గురించి కంపారిజన్ చేసుకొని మాట్లాడతారు కదా వచ్చిన వాళ్ళు, అది చెప్తున్నారు. అంటే ఒక చిన్న అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. మనం అలా వచ్చి ఇప్పుడు మీరున్నారు పర్టికులర్ రీజన్ చెప్పారు, నాకు అది ప్లాట్ఫామ్, నాకు గ్రాటిట్యూడ్ ఉంది, నా లైఫ్ లో జబర్దస్త్ సత్యాన్ని అని చెప్పుకుంటాను. అదే అంటున్నా, ఆ గ్రాటిట్యూడ్ అందరికి ఉండాలి కదా. అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లేదు అని మనం చెప్పలేం కదా. ఇప్పుడు సుధీర్ గారు కూడా ఈవెన్ అక్కడికి ఈటీవీ నుంచి మా టీవీకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి సుడిగాలికి సుధీర్ అనే పేరు ఉంటుంది. అదే ఇప్పుడు చంద్ర గారు వచ్చేసారు, బట్ అందరూ ఎలా పిలుస్తున్నారు, చమ్మక్ చంద్ర, బికాస్ అది ఎప్పటికీ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ అనేది అనసూయ గారికి సుధీర్ గారికి కూడా అలానే ఉంటుంది. ఎవరికి కూడా చెక్ అనేది చెదరదు. బయటకు వచ్చి అలాగా మాట్లాడే క్యారెక్టర్స్ కాదు వాళ్ళవి. అంటే ఆ షో ఇదిరా చెత్తరా అని మాట్లాడే క్యారెక్టర్స్ కాదు వాళ్ళు. ఎప్పుడు కూడా మా మధ్య వచ్చేసాము, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి ప్లాన్స్, నెక్స్ట్ షూట్ ఏంటి చెప్పండి, ఇదా ఓకే డన్, ఇది నెక్స్ట్ దానికోసం ఆలోచిస్తారే తప్ప ఈ పాతవన్నీ ఏమంటారు బ్యాగ్స్ వేసుకుని చెయ్యరు కదా, వాళ్ళకి అవసరం లేదు అలాంటివి. సత్య తొందరలో మళ్ళీ జబర్దస్త్లో హైపర్ అది పక్కన కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, నిజమా? ఆ కాంబినేషన్ చూడొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ ఏమో, చెప్పాను కదా పిలిస్తే తప్పకుండా చేస్తాను. హైపరాది గారు కూడా అంటే నిజం చెప్తున్నా, ఆయనది ఏంటో మాకైతే స్క్రిప్ట్లో ఒక 20 పేజెస్ ఉంటాయి, హైపరాది దగ్గర ఇంతే పేపర్ ఉంటుంది. నాకు అదే అర్థం కాదు. అమ్మా నువ్వు వస్తావు, ఇది పంచు, నేను ఒక 2 పంచులు వేసుకుంటా, తర్వాత ఇది మళ్ళీ నువ్వు నీ డైలాగ్ ఇది అది ఇదని చెప్తారు. ఒక స్కిట్ చేశాను నేను, 2 స్కిట్లు. సార్ ఏం చెప్పారు సార్? స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అలానే చూసా బ్లాంక్గా, ఇప్పుడు నీ డైలాగ్ చెప్పు, ఇప్పుడు నీ డైలాగ్ ఏం చెప్పాలి నేను అని చెప్పు అని అన్నా. అప్పుడప్పుడు ఇలా అంటుంటాడు, అదేనాది మాకు తెలియదు అయితే. ఎగ్జాక్ట్గా చెప్పరా అని అంటారు కదా. అదే నేను చాలాసార్లు గమనించా, అది అప్పుడప్పుడు ఇట్లా అంటుంటాడు. అంటే ఆ గ్యాప్ లో చెప్తారనమాట, ఒక 2 నిమిషాలు సరే సతీష్ చెప్పరా అని అంటారు అనమాట. సో ఫన్. ఈవెన్ ధనరాజ్ గారు వేణు గారు స్కిట్ కూడా మాకు రిహార్సల్ భలే ఫన్నీగా ఉంటుంది. వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లెక్క అనమాట. ఓకే. అంటే ఇక్కడ చంద్ర గారిది ఏముంటుందంటే ఒక స్కిట్ ఉంటుంది, ఒక లైన్ ప్రాపర్ స్కిట్ ఉండి ఆ మాడ్యులేషన్ ఏంటని ఆయన ఒక వ్యూ వేసుకుని నేర్పించేస్తారు అందరికీ. ఇక్కడ ఏంటంటే మనం ఓన్గా చేయాలి. ఓకే. స్కిట్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తారు, ఆ మాడ్యులేషన్స్ అంతా మావి, ఎలా చేస్తున్నాం అనేది వదిలేస్తారు. సో ఫన్నీ ఏంటంటే ధనరాజ్ గారు స్కిట్ అంతా ప్రాపర్గా రెడీ చేసుకుంటారు, వేణుగారు వస్తారు. వచ్చిన తర్వాత డైలాగ్ వేణుగారు అవుతూ ఉంటుంది. అయిన తర్వాత రే ధన ఇది కొంచెం మారిస్తే బాగుంటుంది అని అంటే, అక్కడ ఉన్నది చెప్పచ్చు కదా, నీకేంటి అది కాదు ఇక్కడ పంచ్ ప్యాలెట్ లేదురా, కొంచెం బాగా చెప్పాలిరా అంటారు. అదొక అక్కడ ఉన్నది చెప్పు అంటే లేదురా అని వాళ్ళిద్దరు అలా కొట్లాడుకుంటారు. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి అదే చెప్తారు వేణుగారు, అక్కడ ఉన్నదే చెప్తారు మళ్ళీ. ఓకే. కొంచెం మారాలంటే అవునా నీకు మార్చాలనుందా, ఓకే మార్చుకో. ప్రతి రిహార్సల్లో వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఉంటుంది. మళ్ళీ అదేదో సీరియస్గా కాదు, నవ్వుతూనే. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అంటే ఒక బబుల్ గమ్ ఉంటుంది కదా, అవును, ఫెవికిక్ లాగా అలా హత్తుకుపోయి వాళ్ళ అండర్స్టాండింగ్ మాత్రం మామూలు కాదు. అప్పుడు మీకన్నా ముందు చేసిన వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది చాలా. బట్ నెక్స్ట్ తర్వాత అందరికి కూడా సుధీర్, గెటప్ సీన్, రామ్ ప్రసాద్ వీళ్ళ ముగ్గురు బాండింగ్ చాలా ఇష్టపడతారు. చాలా వాళ్ళు ఎన్ని కొట్లాడుకొని ఎన్ని చేయని మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఒకటి అలానే ఉండాలి. ఫ్రెండ్షిప్స్ భలే ఉంటాయి. బట్ ఇప్పుడు సుధీర్ బయటకు వచ్చేసాడు కదరా, మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఏమైనా వచ్చేసే అవకాశం ఉంటుందా? ఫ్రెండ్షిప్ కదా. శ్రీను చెయ్యట్లేదు, గెటప్ శ్రీను గారు చెయ్యట్లేదు, జబర్దస్త్ ఆపేశారు. రామ్ ప్రసాద్ చేస్తున్నారు. ఎవరి వర్క్ వాళ్ళది కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అలానే ఉంటుంది. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడు మనం ఈక్వల్గా చూడం కదా. అంటే ఆడియన్స్ చాలా మంది ఆ కాంబినేషన్ ఇష్టపడతారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈవెన్ దో ఇప్పుడు సుధీర్ ఇక్కడికి వచ్చినా కానీ రష్మి వస్తేనే
ఆ కిక్ ఉంటుంది, చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అలా క్రియేట్ చేశారు అలా క్రియేట్ చేశారు నిజంగా. అంటే జనాలకి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్గా వాళ్ళిద్దరూ లేరు అంటే కొంచెం వేరే వేరే ఛానల్స్లో ఉన్నారు అని అంటే ఎవరికైనా మనసుకు అనిపిస్తుంది. బట్ యాక్సెప్ట్ చేయాలండి, మీరు తప్పదు. చూద్దాం, బరువైన గుండెతో అటు ఇటు లాగుతారో ఇటు అటు లాగుతారో. నిజంగా అంటే వాళ్ళ చేతిలో వాళ్ళ మనుషు అంటే ఎవరు నిజంగా అదృష్టం ఉండాలండి. ప్రతి వాళ్ళ ఇంట్లో మేము మా ఇంటి మనిషి అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా సడన్గా బయట ఎవరైనా మేము బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ హాయ్ అమ్మా అని బుగ్గని గిలుతారు. అంటే ఏ చనువు లేకపోతే అంటే ఏదైనా ఆ బాండింగ్ మన అనుకునే వాళ్ళతోనే కదా అంత చనువుగా ఉంటారు. సో అలా ఎఫెక్షన్ చూపించినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఆర్టిస్ట్గా అంటే ఏం కోరుకుంటాం మనం, ఆ గుర్తింపే కదా కోరుకునేది. బయటకు వెళ్తే రే రే జబర్దస్త్ సత్యశ్రీరా, రే 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 అమ్మాయిరా అని చెప్పినప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ భలే హ్యాపీ అనిపిస్తుంది. బరువైన గుండె నిబ్బరం చేసుకున్న స్కిట్లు చేస్తుంటావు కదా ఫ్యామిలీకి సంబంధించి. ఇవన్నీ చేయాలంటే కొంచెం మనకి ఎంత ఇది ఉన్నా కానీ డైలాగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అది చాలా కష్టం. ఎప్పుడన్నా చంద్ర ముటికాలేసిన సందర్భాలు ఉన్నాయా? అయ్యో చాలా సార్లు తిట్టిన సందర్భాలు మామూలు కాదు. నేను అంటే మ్యాక్సిమం మర్చిపోను. ఒక్కొక్కసారి అంటే స్టెప్స్ కానీ నాకు డాన్స్ నాకు టెన్షన్ వచ్చేస్తుంది ముందు. స్కిట్ కన్నా డాన్సే ఫస్ట్. ఓకే, అదేస్తే కొంచెం మర్చిపోతావా? కొంచెం ఆ స్కిట్కి ఇది అయిపోతుంది. సో నేను డాన్స్ గుర్తుపెట్టుకోవాలా ఇది గుర్తుపెట్టుకోవాలా అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. బట్ ఒక్కొక్కసారి డాన్సే నేను మర్చిపోతూ ఉంటాను. ఈ మధ్య లేదు, ఫస్ట్లో చాలాసార్లు డాన్స్ మర్చిపోయినప్పుడు ఇంట్లో ఏం చేస్తున్నావు అమ్మా, నేర్చుకోవాలి కదా, నువ్వు నేర్పించే కదా పంపించాను, నేర్చుకోవాలి కదా మళ్ళీ అంటారు. ఓకే సార్, సారీ సార్ అంట. ఫస్ట్లో అయితే ఎందుకమ్మా ఇంకా ఎందుకు వచ్చారు, ఆయనకి ఏంటంటే వర్క్ మెయిన్, ఆయన స్కిట్టే హీరో, దాంట్లో ఆయన హీరో అనుకోరు, నేను హీరో కాదు, స్కిట్ హీరో. ఆ స్కిట్ ఎలా అనుకున్నదో అలాగే రావాలి. అది నేను మర్చిపోవని, పవన్ మర్చిపోవని, నాగరాజు కానీ ఎవరు మర్చిపోయినా కూడా ఖచ్చితంగా తిట్లుంటాయి. నెక్స్ట్ స్కిట్ అవ్వగానే మాకు రూమ్లో ఉంటుంది అనమాట. ఆయన ఇలా కూర్చుంటారు, మేము హెడ్ మాస్టర్ కూర్చుంటే వెళ్తాను చూడండి ఎగ్జామ్ అయిన తర్వాత అలా వెళ్తాం అనమాట. వెళ్ళి నేనే స్టార్ట్ చేస్తాను. సారీ సార్ అంటే గుర్తు పెట్టుకోండి అమ్మా, అన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు, ఏం చేశారు గుర్తుంటుందా మీకు, నువ్వేం చేస్తున్నావు అయ్యా ఇలానే. అంటే ఆయనలో ఆ 2 minutes మళ్ళీ ఆయనే వడ్డిస్తారు, ఆయనే భోజనం పెడతారు, మొత్తం ఒక ఫ్యామిలీ లాగా. ఆ స్కిట్ వరకే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా అంటే చాలా. చంద్ర గారి ఫ్యామిలీతో ఎలా ఉంటుంది రేపు సత్య? బాగుంటుంది. వైఫ్ కానీ కిడ్స్ కానీ? చాలా ఐ థింక్ 2 అబ్బాయిలు అనుకుంటా. 2 అబ్బాయిలు. ఇల్లు కట్టిస్తున్నారు కదా ఆల్రెడీ మణికొండలో ఉంది, ఊర్లో ఇల్లు కట్టిస్తున్నారు. ఊర్లో ఇల్లు కట్టిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్నగారి కోసం. ఫ్యామిలీ అంతా చాలా బాగా మాట్లాడతారు అందరూ నాతో, బాగుంటుంది. వాళ్ళకి ఎన్ని పట్టించుకోరు, ఇండస్ట్రీలో కామనే కదా అనుకుంటారు ఏదైనా న్యూస్ వచ్చినా కానీ? ఏమొచ్చినా కూడా, ఎందుకంటే అలా యాక్సెప్ట్ చేస్తేనే ఇండస్ట్రీలో ఎవరైనా సర్వే అవ్వగలరు. ఈవెన్ అంటే ఒక ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళే ఇండస్ట్రీలో ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మగారికి తెలుసు కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. సో అలానే వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు తప్ప ఎప్పుడు. మీ ఇద్దరి మీద అలా రూమర్ వచ్చినప్పుడు చంద్ర గారు అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఓకే లైట్ తీసుకుంటారు, కానీ వాళ్ళ వైఫ్ పాపం పల్లెటూరు నుంచి వచ్చినాం కదా, కొంచెం బాధపడ్డారా? అంటే చంద్ర గారు చెప్పిన విధానం బట్టి ఉంటుంది కదా. అవును, ఆయన ఉండే విధానం ఏంటంటే ఫస్ట్ నుంచి మేడంని చాలా బాగా, పిల్లల్ని కానీ అమ్మ నాన్నలు కానీ అందరినీ బాగా చూసుకుంటారు. ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్లో ఆ ట్రస్టే ఇంపార్టెంట్ కదా. సో ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకున్నారు చంద్ర గారు వాళ్ళ వైఫ్ దగ్గర. ఓకే. సో ఎప్పుడు కూడా ఈవెన్ నేను చేసిన ముందే కాదు, అంతకు ముందు నుంచి ఇండస్ట్రీ ఉన్నారు. ఆయన చూడని కష్టాలు ఏం లేవు కదా. ఆవిడ అంటే ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఆవిడ ఉంది నాకు తెలిసినంత వరకు. సో ఆయన ఎంత కష్టపడ్డారో పొజిషన్ రావడానికి. ఒక చిన్నది ఒక రూమర్ వస్తే భయపడిపోయే రకం ఆవిడ కాదు. కాబట్టి అస్సలు ఎప్పుడు కూడా ఆ టాపిక్కే రాదు. కూర్చుని స్కిట్లు చూస్తారు ఆమె, ఇద్దరు కూర్చుని సారే చెప్తారు, ఇద్దరం కూర్చుని స్కిట్లు చూస్తామమ్మా చాలా బాగున్నాయి అంటది మా వైఫ్ అని చెప్తారనమాట. ఓకే.
సో ఎప్పుడు అలాంటిది ఎప్పుడు ఆమె. అయితే ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది నాకు తెలిసి. బట్ అనుకున్నంత అవకాశాలు వస్తున్నాయి సత్య మూవీస్లో మీకు యాజ్ ఎ కమెడియన్గా? అంటే ఇప్పుడు కమీడియన్గా రావట్లేదు. ఎందుకు అంటే కొన్ని వచ్చాయి హానెస్ట్గా. ఇప్పుడు నేను గంధర్వ మూవీ ఒకటి చేశాను. అవును, మొన్నే వచ్చారు టీం ఇక్కడికి. దాంట్లో చేసా. తాగుబోతు రమేష్ గారి వైఫ్ క్యారెక్టర్ చాలా గయ్యాలి, చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. ఉన్న ఒకటే సీన్ అనుకుంటా నేను చేసింది, రెండో ఎడిటింగ్లో తీసుకుంటారు, ఒకటే వచ్చినట్టుంది. సో అదేంటంటే సింగిల్ టేక్ మేము అంతా, ఇంకా మాకు ర్యాపో తెలుసు కదా ఎలా ఉంటుందో, దుమ్ము దులిపేసాము. సో తర్వాత ఇంకొక మూవీ చేసా షికారు. ఓకే, షికారు దాంట్లో కూడా కామెడీ దాంట్లో. సో ఏమైపోయిందంటే ఇప్పుడు హీరోసే కొంచెం కామెడీ చేస్తున్నారు కదా, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ. సో లేడీ కమెడియన్ అనేది తగ్గింది కొంచెం. బట్ మనం కొంచెం ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అలా వచ్చిపోయే క్యారెక్టర్స్ కానీ వెనక నిలబడే క్యారెక్టర్స్ కానీ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఈ లైఫ్లో జరిగింది కదా, నేను కొన్ని సినిమాలో చూసాను నిన్ను. అది బ్యాక్గ్రౌండ్లో నించున్న సినిమా కూడా చూసాను. అది నా స్టార్టింగ్ అది. ఓకే, ఏంటి అని అంటే నేను చెప్తున్నా కదా, ఏదైనా నాకు ఈజీగా రాదు. నేను కష్టపడిందే ఏది రాలేదు ఇప్పటికీ కూడా. ఒక మూవీలో అనుకుంటారు బయట జనాలు అంటే ఈజీగా వచ్చేసి ఉంటుందిలే, ఎంతసేపు వాళ్ళకి రావడం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల రాదు, అది టాలెంటే. ఒక మూవీ పెట్టుకుంటారు, 2 మూవీలు పెట్టుకుంటారు, 3వ మూవీ ఎందుకు పెట్టుకుంటారు? సో అలాగా ప్రతిదీ కూడా నేను వెళ్ళి సార్ నేను చేస్తాను, నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వండి అని ప్రతి ఆఫీస్కి ఫోటోలు పట్టుకుని తిరిగా నేను. ప్రతి ఆఫీస్ అప్పట్లో. ఇప్పుడు కూడా ఇప్పుడు వాట్సాప్ ఓన్లీ అంటే ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, సో మీకు ఓకేనా అనే కాల్ వస్తుంది ఇప్పుడు దేవుడి దయ వల్ల. ఓకే, అంటే క్యారెక్టర్ ఓకే అయిపోయిన తర్వాత కాల్ వస్తుంది. నేను క్యారెక్టర్ కోసం అడగట్లేదు, వాళ్ళు చూసారు కాబట్టి ఇది కావాలనుకుంటే. కానీ నేను అప్పుడప్పుడు టచ్లోకి వెళ్ళి సార్ మూవీ స్టార్ట్ అయింది కదా, ఎందుకంటే అడగడం మన బాధ్యత. అడగందా అమ్మాయినా పెట్టదు కదా. సో ఇండస్ట్రీలో 1,00,000 మంది ఉన్నారు ఆర్టిస్టులు. అలాంటి టైంలో మనల్ని గుర్తుపెట్టుకోవాలని గ్యారంటీ ఏంటి? ఎవరో ఒకళ్ళు రికమెండేషన్స్ ఉంటున్నాయి. అండ్ అంటే రికమెండేషన్స్ మీన్స్ ఇది ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్కి కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని పెడితే మంచిది అనేది ఒకటి వస్తుంది. సో అలాంటి ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా తక్కువ, అంత హీరో హీరోయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ లాగేస్తున్నారు. అవును. సో క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువైపోయాయి. ఈవెన్ మదర్ క్యారెక్టర్స్ కానీ ఫాదర్ క్యారెక్టర్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కదా చాలా పెద్దవాళ్ళకి. కామెడీ మూవీస్కి మాత్రం ఉంటున్నారు, హీరోసే కామెడీ చేస్తున్నారు. అదే కదా. సో అలాగా దేవుడి దయ వల్ల వాళ్ళు కాల్ చేసి ఇది క్యారెక్టర్ ఓకే అమ్మ అనే స్టేజ్కి వచ్చాను, అది హ్యాపీ. ఫస్ట్లో అయితే అన్నీ కూడా నిలబడే క్యారెక్టర్స్, 1-2 డైలాగ్స్ ఉండేవి చేశాను అన్నమాట. సింహాలో నాకు బాగా ఒకటి చెప్తా, బ్రహ్మానందంగా లిజెండ్లో కదా, బావిలో పడ్డప్పుడు ఏదో చెప్తావు. అంకుల్కి 500 నరాలు కదులుతున్నట్టున్నాయి, యోగా చేస్తున్నారు. నా ఫస్ట్ ఫిలిం అది. ఓకే, ఫస్ట్ ఫిలిం బోయపాటి గారు ఛాన్స్ ఇచ్చారు, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ మూవీ చేసిన తర్వాత చాలామంది ఏంటమ్మా 500 నరాలు కదులుతున్నాయి ఆయనకి అని ఇదే టాపిక్ అనమాట. అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యా ఆ మూవీలో. అప్పటి నుంచి బోయపాటి గారి మూవీ ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఫ్రెండ్ రోల్ అంటే మనకి కనిపిస్తాము, అలాగే డైలాగ్స్ కూడా ఎక్కువ చేసావు ఫ్రెండ్ రోల్స్. చాలా సినిమాలు 4-5 మూవీస్ లో చూసాను. జై జానకి నాయక, రారుండే వేడుక, పండగ చేసుకో, సో వినయ విజయరామ, సారీ తను కిరాద్వాని, అంతే. ఒక 40-50 మూవీస్ చేసి ఉంటావు. ఏంటి తెలంగాణ శకుంతల గారిని రీప్లేస్ చేయాలనా లేకపోతే? లేదు, అంతకు మించా ఇంకేమన్నా? అంతకు మించి మనం వాళ్ళ లెజెండరీ అనమాట. వాళ్ళ స్థాయికి మనం రీచ్ అవ్వాలి అనుకోవడం మనం తెలివి తక్కువ అది. సో వాళ్ళు ఎప్పుడూ మహానుభావురాలే. సో నాకున్న టాలెంట్తో నేను ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయపడతాను తప్ప ఎవరిని రీచ్ చెయ్యాలి, ఎవరిలాగా ఉండాలంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి కదా. ఆల్రెడీ తెలంగాణ శకుంతలాగా చేస్తున్నావమ్మా అంటే మరి నాదేది, నా యాక్టింగ్ ఏది ఎవరికి తెలియదు. సత్యశ్రీ అంటే ఇది తన యాక్టింగ్, ఇదే తను, ఇంతకు మించి తనేమైనా చేయగలిగితే అంతే. ఓకే, అంతే తప్ప ఎవరిని రీప్లేస్ చేయాలని మాత్రం లేదు. పెద్ద సినిమాల్లో ఏమన్నా చేస్తున్నావు ఇప్పుడు? F3 చేశాను మొన్న.
F3 నిజంగా అంటే అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం అనేది నాకు చాలా చాలా కోరిక. ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ భలే ఇష్టం నాకు. ఆయన ఒక్క మూవీలో అయినా కామెడీ రోల్ పడాలి అనేది నా కోరిక. ఓకే. అలాంటిది ఒక వెంకటేష్ గారి సిస్టర్ రోలే పడింది చాలా వరకు. ఇంకా తెలిసిందే కదా, కొంచెం ఎడిటింగ్లో కట్ చేసి ఉంచారు. బట్ ఉన్నంత వరకు చాలా బాగా కనిపించాను. ఆయనతో వర్క్ అంటే నేను రాజా ది గ్రేట్ చేసా ఫస్ట్. అప్పటి నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. చేయాలి అనుకుంటున్నా. మంచి క్యారెక్టర్ ఇప్పుడు ఒకప్పుడు నేను వెళ్ళి ఆఫీసులు తిరిగిన డైరెక్టర్స్ ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే, అమ్మ నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఆలోచించాలి, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెప్తామమ్మా అనే దానికి వచ్చింది. అప్పుడు ఏది పడితే అది కాకుండా ఇప్పుడు అంతేలా. సో ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు F3 వరకు. F3లో సో మెగాస్టార్, పవర్ స్టార్, డబల్ స్టార్, సూపర్ స్టార్, స్టైల్ స్టార్, మెగా పవర్ స్టార్ వీళ్ళతో వర్క్ చేయాలా? చెయ్యాలి. అలా వచ్చి పొమ్మ మెరుపుతీగా అలాంటి క్యారెక్టర్స్ అయినా ఓకేనా, లేకపోతే నిలబడి ఏమన్నా ఒక డైలాగ్ చెప్పాలి అంటే పాజ్ చేసినా మనం కనిపించాం. సత్యశ్రీ వచ్చిపోయింది. సత్యశ్రీ ఏది ఎక్కడున్నా వెళ్ళాను కదా. ఒక కామెడీ కూడా అలానే ఉంటుంది. రే నువ్వు ఎక్కడున్నావు రా అని అంటే, అదిగో అక్కడ మగధీరాలో 100వ నెంబర్ వస్తుంది కదా, అది 100వ నెంబర్ ఉంటాడు. సో అలా ఉంటుంది. సో అలా కాకుండా రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ కోసమే వెతుకుతున్నాను, అడుగుతున్నాను, కష్టపడుతున్నాను. ఎవరు బాగా ఇష్టమైన హీరో ఎవరు ఇండస్ట్రీలో? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఎందుకు? నాకు అంటే నాట్ పర్సనల్లీ, నాకు ఆయన యాక్టింగ్ ఇష్టం. ఓకే. ఆయన యాక్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా, నాకు క్రష్ అంటే రామ్ ఉంది, బట్ హీరో ఇష్టం అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా శివకార్తికేయన్, తమిళ్. ఓ మార్చేసావు ఇటు నుంచి అటుకి, ఇంకా అటు పంపించేసావు ఇండస్ట్రీకి? ఇంకా లేదు, నాకు అంటే ఎందుకు ఆయన తెలుగులోకి వచ్చారు కదా, అందుకని నాకు ఇష్టం అనమాట. ఓకే. ఆయన తెలుగులోకి రాకపోయినా మనకు తెలియదు కదా, తమిళ ఏం చూడం కదా. ఇప్పుడు ఆయన కోసం తమిళ మూవీస్ చూస్తున్నాను అనమాట. సో ఆయన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. రామ్ గారు బాధపడతారు నువ్వు అలా చెప్తే. రామ్ నాకు క్రష్, చెప్పా కదా బావా అని. ఓకే. నువ్వు ఆయన ఇన్ని కదప్పకు. ఆయన అన్నా? ఎవరన్నా? శివకార్తికేయన్. లేదు, ఆయన పెద్ద బావా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరినీ నన్ను బావా అనమంటావా? బాగుంది. ఓకే, వెళ్ళి రేపు పొద్దున్న నాకు అన్ని కాల్స్ వస్తాయి, ఏంటమ్మా నన్ను బావా అని పిలిచావు, ఏం చెప్పు నీ పని అని అంటారేమో. నాకు నెంబర్ ఇదేనండి, పర్సనల్ సేవ్ చేసుకుంటాను, వాట్సాప్లో మాట్లాడదాం. వాయిస్ కిల్లా, వీడియో కదా. లేదు అంటే యాక్టింగ్ పరంగా వాళ్ళని చూసి నేర్చుకోవడానికి ఉంటుంది కదా అబ్బా, అది అనమాట చెప్తున్నా నేను. వేరే విధంగా నేను కూడా అదే చెప్తున్నా. అమ్మా రోషన్ చెప్పు, రేపు ఈ ఇంటర్వ్యూకి అయిన తర్వాత నా ఫోన్ ఉండదండి, నెంబర్ చేంజ్ చేస్తున్నాను. రోషన్కి ఒక్కడికి మాత్రం నేను నెంబర్ ఇవ్వను, తర్వాత నుంచి నెంబర్ ఇవ్వను అసలు. ఎవరు నేను సుమన్ టీవీ మాట్లాడుతున్నాను, రోషన్ గారు చేయమన్నారు. లేదు నేను లేని చచ్చిపోయాను ఎప్పుడు. మీరేనా జబర్దస్త్లో కామెడీ చేసేది, మేము కూడా ఇక్కడ కూర్చొని కామెడీ చేయగలం. అబ్బా మామూలుగా చేయట్లేదు కదా, స్టాండర్డ్ కామెడీ. నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. ఒక ఇంటర్వ్యూ అంటే నేను అంటే అబ్బా సీరియస్గా ఉంటుంది, ఏం ఇంటర్వ్యూ ఇస్తాం అబ్బా అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇక్కడ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అందుకని ధైర్యంగా ఒప్పుకున్నా. సో అది సూపర్. ఇప్పుడు అన్ని స్కిట్లు చేసి అంత మందిని ప్రేమను పొందే కదా, మరి సుమన్ టీవీకి వచ్చి సుమన్ టీవీ సెట్లో సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక డాన్స్ స్కిట్ చేయవా? కావాలా మీకు? వాళ్ళు చీరలేదు, అడ్జస్ట్ అవ్వండి పాప. సత్యశ్రీని చీరలలో చూసి అలవాటు కదా. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు చీర కట్టుకోవాలని ఒక ఆశ ఉండేది, నన్ను అసలు కట్టించేవారు కాదు. ఎందుకు వద్దులే, నువ్వు అంత పెద్దదాని అవ్వలేదని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ స్కిట్లు పుణ్యమా అంటూ చీర అంటే బోర్ కొడుతుంది, ఎక్కడికి వెళ్ళి నా చీర చీర చీర. కాస్ట్యూమ్స్ అన్ని నీయేనా సత్య? నావే. అన్ని షోలకి? అన్ని షోస్కి ఎన్ని చీరలు కొన్నావు ఇప్పటికి? నేను కొనలే, అమ్మవి. అమ్మవా? అమ్మవైనా 500 స్కిట్లు చేసావు, కట్టిన చీర కట్టకూడదు. కట్టలేదు అసలు, చాలా మంది కట్టుంటారు అలాగా, బట్ నేనైతే కట్టిన చీర కట్టలే.
అన్న చీర కట్టుకు కూడా నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ సూపర్. మా ఇంట్లో వాళ్ళే నన్ను నువ్వు భలే కడతావే స్కిట్లు అంటే, అంత హెవీ డ్యాన్స్ వేస్తా కదా ఎక్కడ ఊడదు. అవును, ఇక్కడ చెక్కు అనేది చెదరదు కదా నాకు. నన్ను అడుగుతారనమాట, ఓకే ఎలా కడతావు ఏంటంటే ఆశ దేశ చెప్పేస్తారు మరి. కానీ ఫెవికల్ స్టిక్కర్స్ ఏమైనా వస్తాయేమో చీరకి? మీలాగా ఇప్పుడు ఏదో ఏంటది పంచలకు వస్తున్నాయి కదా అలా అదే అనుకుంటా. రామరాజ్ కాటన్కి వస్తున్నాయి కదా, అలా ఏం లేదు. ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. నేను కష్టపడి ½ అన్ అవర్ కడుగుతా తెలుసా మీకు చీర. వినోద్ కన్నా ఎక్కువ కడతావా? వినోద్ 2 minutes లో వస్తాడు, నన్ను తిడతాడు, ఏందమ్మా ఇంతసేపు కడతావు అని అడుగుతాడు. బట్ కొంచెం మాకు సేఫ్టీ ఏం ప్రికాషన్స్ చేస్తావు ఎక్కువ. సత్య? కట్టిన చీరలన్నీ ఏం చేస్తావు? సేల్ కట్టిన చీరలన్నీ ఏం చేస్తావా? ఏం చేస్తావు కట్టడానికి అని అడిగారేమో అనుకున్నా. ఓకే, అమ్మో నీతో పార్ట్ 2 అడుగుతారు డెఫినెట్ గా ఫ్యాన్స్. చూడు చేద్దాం. ఒక్క కామెంట్ పార్ట్ 2 అని వచ్చినా కానీ పార్ట్ 2 ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఇంటర్వ్యూస్ మొత్తం పార్ట్ 2 అడిగారు. అవునా? అవును, సూపర్. అయితే అదేంటో నాకు తెలియదు. ఓ మ్యాజిక్ గెస్ట్ లో ఉంది అనుకుంటా. అంటే చాలా ఉంది ఇంకా. నీలో ఉంది. నేను కింద కామెంట్స్ చదువుతా కదా, ఈ భలే చేస్తున్నారన్న రోషన్ అన్న, భలే అడుగుతున్నారు క్వశ్చన్స్, అది కూడా ఏంటి గెస్ట్లు ఇబ్బంది పడకుండా చాలా తెలివిగా, చాలా సున్నితంగా, అదే మీరు చీర కట్టినట్టు చీర కట్టినట్టు తిప్పుతూ అలా అడుగుతారు అని నేను చాలా కామెంట్స్లో కింద నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ చదువుతా. దాంట్లో చాలా నీ వరకే ఉంటాయి. ఆ గెస్ట్ మానేసి పాప మా గెస్ట్ ఏడుస్తాడేమో తర్వాత. నాదేదో అక్కడ కూడా కామెంట్ లేదు, ముందు ఆ యాంకర్ని మార్చండి నేను ఉంటాను. పెడితే 900 నాకే ఉంటాయి. అవును 100% అది డే 1 నుంచి ఉంది అది నాకు. అందుకనే కదా ఇంత. థ్యాంక్ యూ. నన్ను తిట్టుకొని పెట్టినా నా మీద ఉంటాయి, నన్ను ప్రేమించి పెట్టినా నా మీద ఉంటాయి. థ్యాంక్స్ మీ అందరికి. తిట్టుకుంటానికి కూడా టైం ఉంటుంది చూడు వాళ్ళకి, అది గ్రేట్. అంటే వాళ్ళకి ఓపిక ఉండి తిట్టడానికి మెసేజ్లు పెడతారు కదా, అదేదో చదువుకోవడానికి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరిని జడ్జ్ చేయలేం కాబట్టి ఓకే. సో సత్య, చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే చాలా చాలా చెప్తారు. ఎందుకంటే ఆయన మేనరీస్ ఇష్టం అని, పొలిటికల్గా ఆయన వెళ్ళే వే మంచిదని, ఆయన ఇండస్ట్రీలో ట్రీట్ చేసే విధానం బాగుంటుందని అని చెప్తుంటారు కదా. నువ్వు దగ్గర నుంచి చూసావు కదా, నీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి ఆయనలో? నేను అందుకనే నా ఫేవరెట్ హీరో అయ్యారు. అంటే ఆయన్ని చూడకముందే నేను యాక్టింగ్ పర్పస్గా కానీ ఆయన చేసిన సేవలు కానీ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, నేను సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ చేశాను. ఓకే. అయితే దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను. చేసిన తర్వాత ఒక సీన్ ఉంది, అది నాకు కష్టం ఉంది చేయడానికి. నేను కొంచెం డ్యాన్స్ చేయాలి, అది చేయాలి అని చెప్పారు, లైక్ క్లబ్లో లాగా. సో సారీ సార్ నేను చెయ్యను అని చెప్తే సరే అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి, ఆ అమ్మాయినండి డ్యాన్స్ చేయనంది, సీన్ చేయనంది, వెళ్ళిపోతానంది. ఏంటంటే నా అప్పుడు ర్యాష్గా నాకు ఏడుపు వచ్చేసింది. నేను అలాంటి సీన్ నేను చెయ్యను, నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు కావాలంటే ఆ సీన్ ఎడిట్ చేసేయండి, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదన్న. అయితే పిలిచారు దగ్గరికి, ఏం పేరమ్మా అన్నారు. అయితే సత్యశ్రీ సార్ అన్న. ఏ ఊరు అన్నారు. తణుకు సార్ అన్న. ఆహా, ఏంటి చైన్ అన్నావంట అని అన్నారు. అవును సార్ అని నాకు ఇంక కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. గట్టిగా నవ్వారు. నవ్వి ఏం పర్లేదు, ఓకే నువ్వు మంచి ఆర్టిస్ట్ అవ్వు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి, ఓకే అమ్మ నీకు నచ్చలేదు అంటున్నావు కాబట్టి ఓకే అని చెప్పారే తప్ప ఒక్క మాట అనలేను. అంటే ఆ సీన్ వేస్ట్ అయిపోయినట్టే కదా, ఏదో ఒకటి ఉంటుంది కోపం, బట్ ఆయన చూపించలేదు. నా కన్వీనియన్స్ అంటే ఒక ఆడపిల్ల బాధను చూసారే తప్ప ఆయన అదొక ఇదిలాగా చూడలే. సో వెంటనే పిక్ అడగగానే ఇచ్చారు. అది బ్లర్ అయిందని ఇంకోసారి ఇమ్మన్నా కూడా ఆయన పిలిచి మరీ ఇచ్చారు. సో అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ చిరంజీవి గారితో కూడా ఒక మెమొరీ, తేజ ఐ లవ్ యూ మూవీ చేసా. ఆయన రిలీజ్ ఈవెంట్ ఒక ఈవెంట్లో ఆయన పక్కనే, ఈవెంట్ మొత్తం ఆయన పక్కనే నుంచున్నా. సో తేజ ఐ లవ్ యూకి నన్ను పరిచయం చేశారన్నమాట చిరంజీవి గారికి. ఓకే అమ్మ పేరేంటి అన్నారు. సత్యశ్రీ అండి అన్న. వెంటనే పిక్ అడిగా. సడన్గా మళ్ళీ ఎవరో మాట్లాడిస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో పిక్ మిస్ అయ్యానే అనుకున్నా. మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరో అడిగారు ఇందాక పిక్ నువ్వే కదమ్మా రా అని చెప్పి పిక్ ఇచ్చారు. నాకు నిజంగా మైండ్ పోయింది అనమాట. అప్ప చిరంజీవి గారితో పిక్క ఆయన మైండ్లో రిజిస్టర్ అయిపోతే అంతే.
అసలు ఈవెన్ ఫ్యాన్స్ వచ్చినా కూడా అందరూ బాడీ గార్డ్స్ అందరూ కొట్టినా కూడా పిలిచి మరీ ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా రీసెంట్గా పిలిచి మరీ పిక్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఒక ఆడియన్స్కి ఆ అభిమానం కానీ ఆ బాండింగ్ కానీ వాళ్ళకి స్టార్స్ అంటే అలానే ఉంటారేమో, డౌన్ టు ఎర్త్. వాళ్ళు చూసి మన తెలుగులో చాలా డౌన్ టు ఎర్త్ అందరూ చాలా. సో అలా అనమాట. కానీ తొందరలో వీళ్ళందరితో యాక్ట్ చేయాలి నువ్వు. థ్యాంక్ యూ. చాలా డైరెక్టర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఫస్ట్ మూవీ బోయపాటి గారు కానీ, తర్వాత కళ్యాణ్ కృష్ణ గారు, సతీష్ విఘ్నేష్ గారు కానీ, చాలామంది, తేజ గారు అండ్ అనిల్ రావిపూడి గారు, ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి అవకాశం దొరకడమే ఇక్కడ కష్టం. అలాంటిది ఒక అవకాశం ఇచ్చి మనల్ని ఒక హైప్లోకి తీసుకెళ్తున్నారు అంటే ఇటు షో పరంగా ఉన్న డైరెక్టర్స్ నితిన్ భరత్ గారు కానీ, సంతోష్ అండ్ పూజ గారు, కామెడీ స్టార్స్ డైరెక్టర్స్ వాళ్ళు అండ్ మొత్తం అందరూ కూడా నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత అవకాశం ఇచ్చి నా టాలెంట్ని నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సో తొందరలో సత్యశ్రీ ఇప్పుడు దాకా హీరోయిన్స్కి ఫ్రెండ్గా చేసింది, తను కూడా హీరోయిన్ అవ్వాలని హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ అవ్వాలి అంటే అంటే నిజంగా ఏదైనా రాసి పెట్టుంటే అవుతుంది. ఖచ్చితంగా మీరు హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏదొచ్చినా కూడా హ్యాపీగా ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు ఏది ఇచ్చినా కూడా చేయాలి అని, అవకాశాలు ఇంకా ఇంకా మరిన్ని రావాలి అండ్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్ యూ హ్యాపీ ఇప్పుడు? ఇంకా హ్యాపీ అని అంటే ఓకే, హ్యాపీ లైఫ్లో ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పర్సనల్గా, ప్రొఫెషనల్గా సత్యశ్రీ హ్యాపీయా? హ్యాపీ. ఎందుకు అని అంటే ఎందుకంటే మనందరం కష్టపడేది దానికోసమే కదా. అవును, కష్టపడేది దానికోసమే. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఉన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు కోట్లు వచ్చేయాలి, నాకు ఒక వజ్రాలు అలాగా దెమరించుకోవాలని ఎప్పుడు, అంటే నైట్లో నేను స్టార్ అయిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. నాకు వచ్చింది నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా నా తలరాతలో ఉంది కాబట్టి జరిగింది అని చెప్పి నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఓవర్కమ్ ఏం అవ్వాలి. అది గ్రేట్. అసలు అమ్మాయిలకి ఎస్పెషల్లీ వాట్ నెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలు తీసి పక్కన పెడితే దాంట్లో నేను ఇప్పుడు ఒకటి జరిగింది, నాకు ఒక బ్యాడ్ థింగ్ జరిగింది అనుకోండి, ఓకే అయ్యింది, ఇప్పుడు నేను ఏం చేయను, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి నాకు, ఓకే దాని నుంచి నేను తేరుకోవాలి, ఏదో ఒక వర్క్ చేయాలి. ఓకే ఇప్పుడు నేను ఒక మూవీ ఆఫీస్కి వెళ్తా, నాకు ఆ క్యారెక్టర్ రాదు, ఆ క్యారెక్టర్ రాలేదని నేర్చుకుంటూ కూర్చోవాలా? నెక్స్ట్ వచ్చే ఒక 40 ప్రాజెక్ట్స్కి ఇంకా వస్తున్నాయి, దానికి నేను కష్టపడాలా? సో నేను దానికి కష్టపడతాను తప్ప ఒకటి నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్రశాంతంగా పడుకోవడం కావాలి. సో దానికి నేను ఏది నా హ్యాపీనెస్ కానీ నా కోపం కానీ అన్నీ నా చేతిలోనే ఉంటాయి. ఎవరికైనా స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లాట్, కార్ అన్ని కొనేసామంట కదా. ఫ్లాటా మీకు చెప్పానా? ఖచ్చితంగా ఫ్లాట్ కొంటే మీకే చెప్తా. ఫస్ట్ ఆడియన్స్కి దేవుడి దేవుళ్ళ ప్లానింగ్ ఉంది, ఏమో చూడాలి. ఫ్లాట్ అయితే తీసుకోలే. అంటే 100% చెప్తున్నానండి, నా గురించి వచ్చిన కామెంట్స్లో ఒక 5% నిజం, మిగతా అవన్నీ అబద్ధాలే. అంటే వాళ్ళకి తెలిసి రాశారో తెలియక రాశారో కూడా ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. సో వాళ్ళకి ఇంకా ఈ ఇంటర్వ్యూతో క్లారిటీ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళకి నేనేంటి, వాళ్ళకి దగ్గర అవడానికే నేను ఇక్కడికి వచ్చాను. మేబీ నన్ను అంటే అందరికీ నచ్చాలని రూల్ లేదు. నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి తిట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంటర్వ్యూ చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నాను. ఓన్లీ థ్యాంక్ యూ. హార్ట్ నీది. థ్యాంక్ యూ. అందరికి ఉండదు. అమ్మాయిలు చాలా మంది రిజర్వ్డ్గా ఉంటారు. సో ఒకటి చెప్పి ఒకటి చెప్పరు, ఇంకోలాగా బిహేవ్ చేస్తారు. తెలియదు మనకి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. బట్ కొంతమంది అమ్మాయిలని పర్టికులర్గా చూస్తే అర్థమైపోద్ది. ఏదైతే అదైంది, దిగిన తర్వాత వెళ్ళటమే. బ్యాక్ స్టెప్ ఎందుకు వేయకూడదు ఇంకా, అంతే. నేను అదే చెప్తున్నా కదా, నా దానికి నా గోల్కి ఎవరైనా నాకు ఏదైనా అడ్డొస్తుందంటే నేను ఆ దారిలో వెళ్ళను, వేరే దారిలో చూసుకుంటా అంతే తప్ప అరే అడ్డొచ్చింది కదండి నేను అక్కడే ఆగిపోతే ఎలా, నేను ఆగను. నువ్వు ఆగొద్దు, నీ ప్రయాణం ఇంతే కొనసాగించు అంతే. నేను అసలు నీది చంద్ర కాంబినేషన్ మళ్ళీ చూడాలని వెయిటింగ్ అందరూ. నేను కూడా చెయ్యాలబ్బా నిజంగా. అంటే ఈవెంట్స్ అయితే ఒప్పుకుంటున్నారు, మేబీ సార్ కూడా బిజీ ఉండడం వల్ల చెయ్యట్లేదు. ప్లాన్ చెయ్యాలి. బ్యాక్ టు బ్యాక్ ఫామ్ సత్యశ్రీ. కానీ ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలాగా ఆదరించినందుకు. అండ్ మీ సపోర్ట్ లేదే
నేను ఇప్పుడు ఈ స్థాయిలో లేను. ఏమో అందరికీ నా గురించి కొంతే తెలుసు. ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా తెలియకపోతే రోషన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫోన్ చేసి అడగండి. సో ఇప్పుడు మన సత్యశ్రీ ఇక్కడ డాన్స్ అలరించి డైలాగులతో మైమర్పించి మీ అందరినీ ఆనందింపజేస్తుంది. ఉద్యానవనంలో అది సంగతి. లేదు రోషన్, అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓపెన్ హార్ట్. అంటే నాకు ఇక్కడ ఏముందో అదే నేను మాట్లాడతా. నేను ఏదో మాట్లాడేయాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలి అదేం లేదు. నాకు హ్యాపీగా ఎవరితోనైనా నేను ఓపెన్గా మాట్లాడతాను. ఏదో ఇంటర్వ్యూ కాబట్టి అన్కంఫర్టబుల్గా కూర్చొని అది కాదు. మనం ఇప్పుడు ఒక కాఫీ షాప్కి వెళ్తే కూర్చొని ఎలా మాట్లాడుకుంటాం ముచ్చట్లు. నువ్వు వచ్చినప్పుడు ఎలా కూర్చొని మాట్లాడావో అయిపోయే వరకు కూడా అలానే మాట్లాడా. సో అంతే. ఎస్, నో చేంజెస్. నో ఇప్పుడు పేపర్లో రాసుకోవటం ఏం లేదు. స్కిట్ కూడా ఏది వస్తే అది చేసేద్దాం. ఒకటి ఏదొస్తే అదా 400 స్కిట్లు చేసావు, 4 డైలాగులు చెప్పలేవా? అయితే ఒకటి ఉంది, కొట్టే స్కిట్ ఉంది, చైనా. అబ్బాయి అమ్మాయిని కొట్టేదా? లేదు, అమ్మాయి అబ్బాయిని కొడుతుంది. ఓకే, లాస్ట్ లో ఒకటి ఏదో ఒకటి కొడతాడు కదా మళ్ళీ వాడు కూడా. లేదు కొట్టాడు. కొట్టేది నేను ఇప్పుడు రాసుకున్న నేను స్క్రిప్ట్ ఇది కాబట్టి నా శాసనం. నో చేంజెస్. మంచి డాన్స్ చేసి మంచి స్కిట్ సుమన్ టీవీ ఆడియన్స్ కోసం అండ్ ఎస్పెషల్లీ సత్యశ్రీ ఆడియన్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే డన్. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏమే ఏంటే ఇక్కడ ఈ సాంగ్స్ ఈ డాన్స్లు? అవతల ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని రెడీ అవ్వమని చెప్పాను నిన్ను. ఇంటర్వ్యూకి వెళ్ళి ఏం చేస్తావు? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అదేనే, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏం చేయిస్తానో చెప్పడం కన్నా కూడా ముందు నీకు చెప్పాలి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ డబ్బా నువ్వు, నా డబ్బా నేను కొట్టుకున్నాం అనుకో, కొట్టుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. సెల్ఫ్ డబ్బా అవుతుంది. అవును, అక్కడ ఇంట్లోనేమో సెల్ఫ్ లో డబ్బాలు అయిపోయాయి, తీసుకురా అంటే తీసుకురాడు కానీ స్టూడియోకి వెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడంట. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు ఏంటి, వెళ్దాం వద్దా? ముందు ఈ నెల జీతం నాకు రాలేదు. రాదు. ఎందుకు రాదు? ఏం చేయాలి నువ్వు జీతం వస్తే? నీ జీతం నాకు ఇవ్వాలి, నా జీతం నాకు ఇవ్వాలి. అసలు 2 జీతాలు నాకు ఇస్తే ఇంటిని ఎలా చూసుకుంటాను నేను? ఇలా చూసుకుంటున్నావే, ఇలా చూసుకుంటున్నా. చూడు ఎంత బాగుందో ఇల్లు, ఎంత బాగా చూసుకుంటున్నా. అయినా నాకు పెళ్లి రోజు ఉంది, అంటే మన పెళ్లి రోజు ఉంది అంటే మనకి ఎందుకే పెళ్లి రోజులన్నీ? మీరు సిగ్గుపడకండి. ఇంత పిసిన రోడ్ నాకు దొరికాడు ఏంటండి బాబు. ఏమే ముందు పద డబ్బా కొట్టుకోవాలి. కాదండి ప్లీజ్ 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 కొంచెం నాకు అది ఇది గీకిందంటే కాదండి ఏమండి కొంచెం నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటానండి ప్లీజ్. అక్కడ లేవు. ఆగవే, ఇవన్నీ నీకే. ఏమే ఈ 10 రూపాయలు తీసుకోని, ఈ 10 రూపాయలు తీసుకొని పల్లీలు కొనుక్కొని రావే. 10 రూపాయల కార్లో కూర్చొని తింటా ఇంటర్వ్యూకి వెళ్దాం. పల్లీలు కూడా 10 రూపాయలకి రావు. నువ్వు ఎక్కడున్నావు రా బాబు? పద పద, ముందు ఇంటర్వ్యూకి వెళ్దాం. లేదు పద 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 పద.